భక్తజనుల్లారా, ఈ గుడిలో పనిచేసే ఏనుగు కాపలాదారుడైన నీలకంఠుడు గుడి ప్రాకారాల్లో ఎక్కడ ఉన్నా సరే వెంటనే గుడికి రామని కోరుకుంటున్నాము. గుడి ఏనుగుని చూసుకునే నీలకంఠుడు ఎక్కడున్నా గుడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వెంటనే గుడికి రావాల్సిందిగా కమిటీ సార్బున కోరుకుంటున్నాము. ఏనుగు కాపలాదారుడు నీలకంఠుడు ఇంకా గుడికి రాలేదమ్మా. కాపలాదారుడు నీలకంఠుడు ఎక్కడున్నా సరే గుడి దగ్గరికి రావాల్సిందిగా కమిటీ మెంబర్స్ కోరుకుంటున్నాము. ఆ నీలకంఠం ఎక్కడికి వెళ్ళాడు రా? బాత్రూమ్ కి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు రా? కొంచెంసేపటి ముందు. అయ్యో, అప్పుడైతే జాగ్రత్తగానే ఉండాలి. వాడు అట్నుంచే పారిపోయి ఉంటాడు. ఓరే దేవుడా, ఈ గుంపుల్లో ఎక్కడెత్తగాలి వాడిని? పదండి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళి చూడాలి? పదరా చూద్దాం. సరేరా. నీలకంఠం ఎక్కడ చూసారా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? రే బాబు, వాడిని చూసారా? మీరు కూడా చూడలేదా? ఏనుగు కాపలాదారుడు నీలకంఠుడు ఇంకా గుడికి రాలేదు. ఎక్కడున్నా గుడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. గుడి సెక్రటరీ సీతారాముడు ఎక్కడున్నా మాట్లాడి మనల్ని చంపేస్తున్నాడు. ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్, కాళహస్త్రి బి కేశవుడి మొలతాడు గుడి పక్కనే ఇక్కడెక్కడో పోయింది. ఎవరికైనా దొరికితే ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వండి. కనిపెట్టిన వాళ్ళు గుడి కమిటీ దగ్గర తీసుకొచ్చి ఇవ్వమని కోరుకుంటున్నాము. అన్నా దొరికింది. అన్నా పీతాంబరన్నా దొరికింది. ఏంటి దొరికిందా? చాలా సంతోషం. అయితే ఊరేగింపు ప్రారంభిద్దాం. కుదరదు. ఎందుకు? దొరికింది వాళ్ళకి సన్మానాన్ని వాళ్ళ జాగ్రత్తగా ఉంచుకోమని గుడి కమిటీ ద్వారా హెచ్చరిస్తున్నాము. పద్మావతి, ఇక మేట పదర్వాకి అప్పిమ్మాక పండగ అయితే ఇంత తాగుతాడా? ఈ వ్యాపారాన్ని మీరిప్పుడే కొత్తగా మొదలు పెట్టారు. మాట మాటికి మీరు జైలుకు వెళ్తే మీతో నేను ఉండలేనండి. వస్తే కొంచెం కళ్ళు ఎక్కువ తాగినా కూడా స్వర్గానికే వెళ్తారే. ఆ దొంగ వేదం నీలకంఠ ఇక్కడికి వచ్చాడా వాసు? ఏ నీలకంఠుడు? నీకు ఎంతమంది నీలకంఠాలు తెలుసు? ఓ ఏనుగు కాపలాదారుడు వచ్చాడు. 4ింటికి వచ్చి 1 లీటర్ తాగేసి వెళ్ళాడు. మళ్ళీ 5ింటికి వచ్చి 1 లీటర్ తాగేసి వెళ్ళాడు. మళ్ళీ 6:30కి వచ్చి 1 లీటర్ పోస్టులు వెళ్ళాడు. మళ్ళీ 7ింటికి వచ్చి ఉన్నది తాగేసి వెళ్ళిపోయాడు. అలా వాడు ఎక్కడికి వెళ్ళి తగలడ్డాడు? అది వాడిని తీసుకురండి, నేను కావాలంటే అడిగి చెప్తాను. అయ్యో భగవంతుడా, ఊరేగింపుకు టైం అయిందే. రారా వెతుకుదాం, రా వెళ్దాం పదండి. ఎక్కడుండి వెతకాలి? కొద్ది కొద్దిగా మనం ముందుకు వెళదాం బంగారం. వేగంగా మనం వెళ్ళాలి కదా. ఏంట్రా తిరునాళ్ళకు వెళ్ళొస్తున్నారా? కేశవను చూడడానికి వచ్చారా? కేశవతో ఎప్పుడు నేనే ఉంటాను. నేను నిన్ను నడవమని చెప్పాను కదరా. అయ్యో నా కేశవ బంగారం, నాకున్న మంచి పేరు నువ్వు చెడగొట్టకు. నా మాట విని మంచిగా నడుచుకో. నేను నీకు తిండి పెడుతున్నాను, పళ్ళు ఇస్తున్నాను, నీకు కావలసినవన్నీ ఇస్తున్నాను. నేను మీకు అప్పుడే చెప్పాను కదా, అలవాటు పడిన ఏనుగును తీసుకురాకండి అని. ఇదిగో చూడండి, ఒక్కడు కూడా ముందుకు వేయడం లేదు. పాతి పెట్టినట్టుగా అక్కడే నిలబడిపోయింది. నడవమంటుంటే ఈ రోజు ఏమైందని అడుగుతున్నారా? ఈ రోజు తిరునాళ్ళు కదా, ఆ సంతోషంలో ఒక పెగ్గు వేశా. అది కొట్టి బయటికి వచ్చినప్పుడే నా సావిత్రి మూలతాడు కనపడడం లేదన్న అనౌన్స్మెంట్. అది విన్న వెంటనే నాకు కష్టమైపోయింది. నాకు బాధ కలిగింది కదా, అందుకు ఒక పెగ్గు కొట్టాను. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు సావిత్రి మూలతాడు మళ్ళీ దొరికింది అని ఇంకో అనౌన్స్మెంట్. అప్పుడు మళ్ళీ నాకు సంతోషం కలిగింది. సంతోషం వస్తే ఏం చేస్తానో తెలుసు కదా, మళ్ళీ ఇంకో పెగ్గు కొట్టా. అది పూర్తి చేసి బయటకు వచ్చేలోపు కళ్ళు కొట్టు వాసు నన్ను డబ్బులు అడిగాడు. అది మళ్ళీ నాకు కష్టం అనిపించింది. నాకు కష్టం వస్తే ఏం చేస్తాను తెలుసా? అయ్యో నాకు కోపం వస్తే ఏమవుతుందో తెలుసు కదా, కిందకి ఓహో అది మాత్రం నాకు బాగా తెలుసు. నేను దిగుతున్నాను, కొంచెం దారి ఉంటే. అమ్మా అవును, ఊరేగింపు ఇప్పుడు తెలుస్తుంది. ఏం చేస్తున్నారు? నన్ను వదలండి. అరే దేవుడా, ఏంటి కనపడకుండానే పోయాడు? వాడు చచ్చిపోతే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎలా ఉందిరా? తుడుచుకోవడానికి తిండి కావాలి. తిండి కావాలా? నేను ఇస్తాను, రారా పైకి వస్తున్నా.
గుడికి వెళ్ళేటప్పుడు చైన్ కనపడలేదంటే చూసుకోవచ్చు, ఎందుకంటే చైన్ మెడలో ఉండదు కాబట్టి. దిద్దులు కనపడలేదంటే కూడా నమ్మొచ్చు, ఎందుకంటే అవి చెవులకు ఉంటాయి కాబట్టి. కానీ ఈ మొలతాడు కనపడలేదని చెప్పడం ఏంటో అదే నా వల్ల నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే అది ఎక్కడుంటది? నడుమునే కదా. అది ఎక్కడైనా ఉండనివ్వండి, అది మీది కాదు కదండి. అది నాదైంటే బాగుండేది. అయి ఉంటే నాది కాదు కదా. ఓ ముందు ఈ అర గ్లాస్ తాగు, దాని తర్వాత మొలతాడు గురించి మాట్లాడచ్చు. ఆ బాటిల్కి పైన వెళ్ళిపోతా. ఈ వయసులో ఇంత తాగుతావు నువ్వు? గుడి ప్రెసిడెంట్ వచ్చాడుగా. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. ఏం బంగారం బాగున్నావా? వ్యాపారం ఎలా జరుగుతోంది? ఏమయ్యా శంకరు బాగున్నావా నువ్వు? చూడండి ప్రెసిడెంట్, ఈ మొలతాడు గురించి మీరు ఏమనుకుంటున్నారు? మొలతాడు గురించి చెప్తే కొన్ని విషయాలు అలంకరించుకోవడానికి, అవసరమైనప్పుడు తాకట్టు పెట్టుకోవడానికి ఉపయోగపడే వస్తువు అని దాన్ని చెప్పొచ్చు. దీన్ని ఇటువైపు వెళ్తే మొలతాడు అని, ఇటువైపు వెళ్ళినా కూడా మొలతాడు అని చెప్తారు. అది కాదు ప్రెసిడెంట్. ఇంకేంటి? అరే మన సావిత్రి పోగొట్టుకున్న మొలతాడు గురించి చెప్తున్నాను. ఓ అదే. ఆడవాళ్ళ శరీరంలో ఒక అందమైన భాగాన్ని అలంకరించడానికి ఉపయోగపడేదే ఈ మొలతాడు. అది తెగి కింద పడి కనిపించకుండా పోయిందంటే మన సమాజం యొక్క పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. బాసు ఒక బాటిల్ కళ్ళు. యారా నీలకంఠుడా, నీ సావిత్రి మొలతాడు ఎలా పోయిందిరా? ఎవడైనా నడుము మీద చేయి పెట్టేసాడా ఏంటి? నా సావిత్రి గురించి అనవసరంగా మాట్లాడే చెప్తుంటే ఆపు, అక్కడే ఆపు. ఈరోజు బందా? అన్నీ నేను చెప్తాను, నువ్వు కిందకు దిగుతావా? రే కాలిత్తు. శంకరా నేను ఎక్కడ వీడు? మాయమైపోయాడా? కేశవా వాడిని చూసావా? ఇదేంట్రా ఆశ్చర్యం, నువ్వేంటయ్యా నేను కూర్చున్న చోటు కూర్చున్నావు? ఇగ్గిపేట డ్రైవర్ నేనే. అప్పుడు నేనెవరో క్లీనరా? నువ్వు క్లీనర్ కాదు, చిలక. అలా ఎగరుకుంటే వెళ్ళిపో. నీ ఉద్యోగం ఊడింది. ఇంకా ఉద్యోగం ఊడిందా? ఇదేమన్నా వంకాయల వ్యాపారమా? ఉద్యోగం తీసేశారు అంటే అది అదే 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 అదేదో ఒక లెటర్ ఇస్తారు కదా. గుడి కమిటీ వాళ్ళ తిరిగి వెళ్ళి అడుగు, చేతులు పెడతారు. హే పో పో పో. అయితే నేను నీకు వద్దా? లేదు అది అయినా సరే మరి ఈ కర్ర నాకెందుకు? పశువులు కాయటానుగా? ఇదిగో ఇది కూడా తీసుకెళ్ళు. ఆగరా. ఓరి దేవుడా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ మొలతాడు? వాడు నిన్ను పెళ్లి చేసుకుని ఇన్ని రోజులైనా కూడా ఈ మొలతాడు గురించి ఒక్కరోజైనా చెప్పావా నాకు? ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి కొత్తగా ఈ కథ దొరికింది. ఊరంతా అప్పులు చేసి బయట తలెత్తి తిరగలేకపోతున్నాడు. వాడికి మొలతాడు ఇవ్వాలన్న జ్ఞానం లేదా నీకు? మెడలు ఉన్నవి చేతులకు ఉన్నవి అన్ని ఇచ్చాను కదా. అవన్నీ ఎందుకు అమ్మేశారంటే నిన్ను బాగా చూసుకోవడానికేనే. నన్ను ఆయన బాగా చూసుకున్నారా లేదనేది ఊళ్ళో వాళ్ళందరికీ తెలుస్తుంది. ఏమే తాళి కట్టిన మొగుడు గురించి ఎంత చులకనగా మాట్లాడుతున్నావు? ఆ సిగ్గులేనోడిని మళ్ళీ రానివ్వు, వాడు అంతూ తేలుస్తానే. సావిత్రి, ఒక మంచి సమాచారం. మళ్ళీ నా ఉద్యోగం ఊడింది. గంజుందా? సిగ్గులేనోడా, దీంతో చేరి నీకు 54 ఉద్యోగాలు పోయాయి. అబద్ధం చెప్తున్నావు, ఇది 53వ ఉద్యోగమే. ఒరే, ఏనుగుని చూసే పని వదిలేసి ఇప్పుడు ఏం పని చేయబోతున్నావు? ఎప్పుడు నువ్వు చిలకలాగా ఒకటే మాట చెప్తూ ఉంటావు కదా. ఒక పని పోతే ఇంకో పని. అట్టాకే దొరుకుతురా ఉద్యోగం. చిల్లర 10 రూపాయలు ఉందా? ఉద్యోగం రాకని చేస్తా. పని దొరకని అప్పుడు ఇస్తా. పాపం మా అమ్మ ఇక నన్ను ఎలా కాపాడుకుంటుందో. అయ్యో ఏంటి? ఏమైంది? ఎక్కడండి పాము? ఎక్కడ ఈ పాము ఎటెళ్ళింది? ఎక్కడండి పాము? ఎక్కడ? అయ్యో నీ నడుములో ఏదైనా దూరిందో చూడు. భయపడితే ఎలాగా? అయ్యో ఇప్పుడే కదా చూశాను. నేనేమన్నా లుంగిలో పెట్టుకున్నానా? నేను కూడా ఎక్కడో చూస్తున్నాను కదా. ఏదో మంచం కింద ఉందంటావా? అయ్యో 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 పాము, అయ్యో పాము, అయ్యో అయ్యో. పాము కాదండి, శవరం. అలాగా? అప్పుడు పాము ఎక్కడ పెట్టుకున్నావు? పాము ఏది? తీయి, ఎక్కడ దాచిపెట్టావని చూద్దాం. ఒకవేళ పాము తలుపు కొడుతుందంటావా? ఏమైందమ్మా? ఏం లేదే. ఓ ఇదే. మనం చేసిన అల్లరి చూసి ఏదో తప్పుగా అనుకుందనుకుంటా. అలాగేం లేదని చెప్పు. మూసుకొని నుంచుని చూడు. ఏంటి నవ్వుతూ నుంచున్నావు? లోపలికి పోవే.
ఏ అదేం తప్పుగా అనుకోదులేవే. ఇప్పుడు మీకేంటి సమస్య? అది నేను కల కన్నాను అనుకుంటలేవే, నువ్వు వదిలే. కల పాములు కలని పడుకోండి. నెమ్మదిగా పడుకోనిస్తున్నారా? నాకు నిద్ర పడితేనే కదే. పాము వచ్చినా వస్తుంది మళ్ళీ. దుర్యోధన 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 కూడా మీ నాన్నే. పొరపిచ్చి దుర్యోధన. నువ్వు బయటకు వస్తా రాగు. దుర్యోధన మీ నాన్నే దుర్యోధనే. అవును మీ నాన్నేరా. ఏంటి దుర్యోధన నీకు సందేహంగా ఉందా? అయ్యో నాన్న, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ దుర్యోధన అనే పాత పేరుతో నన్ను పిలవద్దని. అది చాలా అసహ్యంగా ఉంది నాన్న. గవర్నమెంట్ రికార్డు ప్రకారం 8 నెలల 9 రోజులు అవుతుంది నా పేరు అప్పురాజుని మార్చి. ఓహో, పుట్టినప్పటి నుంచి నీకు దుర్యోధనే కదరా పేరు పెట్టాను నేను. అలాగే నా తలపైన ఒక కిరీటాన్ని పెట్టిండొచ్చు కదా, అప్పుడు అన్నిటికీ కరెక్ట్ గా ఉండేది. నువ్వు కిరీటకం పెట్టుకున్నా పెట్టుకోపోయినను నా కొడుకు దుర్యోధనే పిలుస్తాను. ఆ పేరు వింటే నా చెవిలో నుంచి రక్తం ఓహో వస్తుంది. అలాగా. దుర్యోధన దుర్యోధన వాళ్ళ నాన్నగారి. నాన్న మీ కొడుకునే నాన్నతోనా? ఇక్కడ నేను ఉంటే నాకు తెలియదు చంపేస్తాను కూడా. ఈ వయసులో జైలుకి వెళ్ళి ఏం చేస్తాను? సన్నజాజులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరైనా మోహిని వచ్చుంటుందా? అవును. ఇటు 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 కొద్ది సమయానికి ముందు మోహినిలో క్రాస్ చేసినప్పుడు తన జుట్టు నుంచి కొన్ని పూలు పడ్డాయి. మీరు దగ్గర పెట్టుకుని కాస్త వాసన చూడండి, బాగుంటుంది. ఎంత మంచి పరిమళం! కామం కోసం సృష్టించిన ఈ పుష్పాలు ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూశాను? అదే వాసన, అదే కలర్. ఈ కామం నుంచి వచ్చిన పుష్పం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చింది. ఏంటండి మీరు చెప్తే వినరా? ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. ఇది రాము గొంతుకులా ఉంది. వయసైనా కూడా సిగ్గు లేదనుకుంటాను. ఇది వింటే నాకే సిగ్గుగా ఉంది. ఒకలాగుందే. కీతకతలు పెట్టకే. అలా ఒళ్ళంతా జుమ్ అంటుంది. నిన్ను చూస్తుంటే కొంచెం జాగ్రత్త, మెల్లిగా. అదే భగవంతుడా, ఇదంతా రతీ మన్మధుల పని అనుకుంటాను. చాలేవే, చాలే. అయ్యో చెప్పేది వినవే, చాలు. ఏది ఎక్కడికి వచ్చింది? అయ్యో అయ్యో, ఎక్కడది? ఎవరైనా పిలిపించి పాముని పట్టించండి. మీరు స్నానం చేసి సిద్ధంగా రండి, మీతో నేను మాట్లాడాలి. అలా ఉన్నాయి పంతులు, నువ్వెందుకు బాత్రూంలోకి వచ్చావు? అయ్యో కావాలని వాళ్ళకి తెలియక వచ్చాను. తెలియకుండా వచ్చారు, దొంగతనంగా చూస్తున్నారా? సరోజిని, నేను తొంగి చూసానా? రాము మీరే చెప్పండి, ఇటువంటి చెడ్డ పని నేను ఎప్పుడైనా చేశానా? ఇప్పుడు నాకంతా అర్థమైంది. ఏమయ్యా, దీనికి ఒకటే ముందుంది, పెళ్లి. నా దేవి చనిపోయినప్పుడు నేనిచ్చిన వాగ్దానం, ఈ జన్మలో ఉన్నంత వరకు నేను పెళ్లి చేసుకోనని. ఇలా దొంగచాటుగా చూసే కంటే పెళ్లే చేసుకోవచ్చు మీరు. సరోజిని, ఒక పాఠశాలలో నేను పెద్ద ఉపాధ్యాయునమ్మా, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడచ్చు కదా. నేను ఆ సన్నజాజి వాసన. ఈ వయసులో మాస్టర్కి మల్లెపూలు. అది గారు కొత్త టీచర్ ఎవరైనా చూసి సెకండ్ వైఫ్ చేసుకుందాం. అయ్యో అలాంటిదేమీ లేదు. ఈ రోజు నా కొడుకు పడుకునే మంచం పైన కొన్ని పువ్వులు పడున్నాయి. పువ్వులు రాలేయా? పువ్వులే పడున్నాయి. అలా మంచం పైన పడున్న పుష్పాలను వెతుక్కుంటూ వస్తే నాకు ఒక నిజం తెలిసింది. ఏమి నిజము? ఆ పుష్పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇక్కడి నుంచి వచ్చినాయి. అయ్యో
నేను ఏం చెప్పబోతున్నానంటే నీకు నీ పెళ్ళానికి ఏం అర్థం లేదని మట్టుకు చెప్పొద్దు. అర్థమవుతుందో అర్థం అవట్లేదో మీరు ముందర స్కూల్కి వెళ్ళటం పని చూడండి. తర్వాత నువ్వు వెళ్లే దారిలో ఆ వైద్యుడిని ఒకసారి చూసి ఎందుకో నువ్వు నీల రంగులో మారిపోతున్నావు పంతులు. అయ్యో ఏమే ఆ పంతులు కొడుక్కి నీకు ఏంటి సంబంధం చెప్పవే, అడుగుతున్నానుగా. నాకు ఆయనంటే ఇష్టం. నేనెందుకు కొట్టానో తెలుసుగా, చదువుకునే వయసులో ప్రేమించినందుకు. నీకు పెళ్లి వయసు వచ్చినప్పుడు నేనే నీకు పెళ్లి చేసి పెడతాను. దాంట్లో ఏమైనా నీకు నమ్మకం లేదా ఏంటి? నేను చెప్పింది నీకు అర్థమవుతుంది కదా, వెళ్ళి మనసులో పెట్టుకొని చదువుకో. ప్రేమించుకుంటాం అనేది నేను తప్పని నేను చెప్పడం లేదు. చెప్పరుగా, మీరు ఎంతగా చెప్పారు కాబట్టి అది నాకు చాలు. నా ప్రేమ నేను బాగా డెవలప్ చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను. అదంతా సరే గాని దానికి ఇంతసేపు ఉద్రేకం వద్దు. నీకు దుర్యోధను పేరు పెట్టుంటే మనం రాజ పరంపరగా పెళ్లి చెయ్యాలంటే మన వల్ల కుదరదు. అర్థమవుతుందా? ఇలా చూడు నానా, ఇది నా ప్రేమకి సంబంధించిన విషయం వల్ల నా పేరు పెట్టి పిలుస్తే నేను ఎప్పుడు అంగీకరిస్తాను. లేదంటే నేను అడుగుతాను. అడిగే కదా నాయనా దుర్యోధన, నాకు రాముకు ఉన్న స్నేహం మీ ప్రేమ మూలంగా మేం విడిపోకూడదు. నేను ఈ సమాజంలో తల దించుకునేలాగా నువ్వు చేయకూడదు. అర్థమవుతుందా? చెప్పాలంటే ఈ కుటుంబం గౌరవం నిలబెట్టాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. నేను చెప్పినట్టు నువ్వు వినాలి, తెలుసుకో. మీరు దాని గురించి దిగులు పడకండి డాడీ. దయచేసి అమ్మాయిని కన్నీరు పాలు చెయ్యొద్దు. అయ్యో కాదు నాన్న, నేను అలా చెయ్యను. సాంబార్ ఏమైందో చూడు, నేను స్నానం చేసి వస్తాను. ప్రజలకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి. కొత్త బంగారు షాపు ఓపెనింగ్. వచ్చిన వాళ్ళకి వచ్చినంత బంగారం. ఫస్ట్ రోజు మొదటి ఎవరు వస్తారో వాళ్ళకే బంగారం గిఫ్ట్ ఉన్నాయి. కాదు 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 అప్పురాజ్, ఇలా చూడు, ఈ ప్రేమ అనే విషయం పళ్ళల్లో మందు పెట్టి పండుగ చేయడం కాదు. అలా పండించిందేం కాదు, అదిగా పండిందంతే. కావాలంటే నువ్వే చూడు. అంతగా పండినట్టు లేదు, ఏదో కొంచెం పండినట్టు అనిపిస్తుంది అంతే. దుర్యోధన, అనవసరంగా మాట్లాడేవనుకో. ఇంకోసారి దుర్యోధన పిలిచావనుకో అలా నిన్ను దుర్యోధన దుర్యోధన దుర్యోధన. ఎంత ధైర్యం నీకు? కన్నాళ కండపడి కట్టి పొడిరా. రమణక్క, 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 పూర్తయిపోయిందా? ఏమైందంటున్నా? గోధుమ పిండి పూర్తయిపోయిందా అని అడుగుతా. అది రుబ్బి ఎంతసేపు అయిందో తెలుసా? డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళి. అదేమిటంటే అక్క, మన లీడర్ ఫ్రెండ్ కళ్ళు చిదంబరం రావట్లేదా? ఆయన వస్తారు వెళ్తారు, నీకేంటి ఇప్పుడు? నాకెందుకు? కళ్ళు చిదంబరం వస్తే ఆయనకే తెలుస్తుంది ఏం జరుగుతుందో. ఏంటి? ఏం లేదు, ఊరికే అన్నాను. ఆయన నేను అడగలేను కదా. అదేలాగా? ఆయన వస్తే నేను పారిపోతానుగా. ఆయన పారిపోతారా? ఆయన కాదు నేను. ఆయనకి నేను డబ్బులు ఇవ్వాలిగా. ఆయన నీ గురించి వెతుకుతూనే ఉన్నారు. ఆయనకి అసలు బుద్ధే లేదా? ఎందుకు నా గురించి అడుగుతారు? నా దగ్గర డబ్బులు లేవని ఆయనకు తెలీదా? నువ్వు ఆయన కంట్లో పడేలాగా ఉండకు. ఆయన చూసారంటే నీ కాలు చేతులు విరక్కొడతారు. నువ్వు అనుకుంటే అలా జరగకుండా చేయొచ్చు. నా వల్ల అసలు నా అప్పే తీర్చలేకపోతున్నాను. అంటే నీకు అప్పు ఉంది, నాకు అప్పు ఉంది. వెళ్ళరాక నుంచి. సరే వస్తానక్క. రే 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 రే, డబ్బులు ఇచ్చేసాలరా. డబ్బులు వల్ల గోధుమ పిండికి ఎందుకు డబ్బులు? నేను చెప్పేది గోధుమల్ని పిండినందుకు డబ్బులు ఇచ్చేసి. అదేమిటంటే అక్క, నాకు ఎంత ఇవ్వాలో తెలుసు కదా. నేను నీతో చాలా సార్లు చెప్పాను రాసి పెట్టుకో అని. నువ్వు మర్చిపోయావు. చూసావా? అందరి అప్పుడు నేను గుర్తుంచుకోగలనా? ఆ విషయాలేమీ నేను మర్చిపోలేదు. మరెందుకు నన్ను అడిగావు? ఇటు చూడు నీలకంట, ఇప్పుడు రుబ్బిన పిండి 5 రూపాయలతో కలిపి 85 రూపాయలు ఇవ్వాలి. అయితే పాత 80 రూపాయలు అలాగే ఉన్నాయి. నేను 5 రూపాయలు ఇస్తాను. లేదు ఇప్పుడు కాదు, ఈ గోధుమ పిండి తీసుకువెళ్ళి కొట్లో ఇచ్చిన తర్వాత అతను నాకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకుని నీకు ఇస్తాను. ఇప్పుడు వెళ్ళానా? నేనేం చెప్తున్నానంటే నువ్వు ఆయన కంట్లో పడకు అంటున్నాను. ఈ టైంలో కడుపులో కొట్టకమంటుంది. అది ఏ లొకేషన్లో వస్తుందో చూడు. ఎవరి కళ్ళలోనూ పడకూడదు దేవుడా.
శివుని మెడలో నాగరాజా నిన్ను కొలుతుము దేవా మమ్ము ఆలింపు పాలింపు. శివుని మెడలో నాగరాజా నాగరాజా. పాము వచ్చిందేమో అనుకున్నా, భయపడిపోయా. శివుని మెడలో నాగరాజా నిన్ను కొలుతుము దేవా మము ఆలించు పాలించు నాగరాజా. అబ్బో విలన్ పైన కూర్చున్నాడు. ఓ నాయనో వీడికంటే అయిపోతాను. ఇప్పుడు నన్ను పట్టుకున్నావంటే నేను కంపవుతా, నువ్వు కంపవుతా. దొంగరాయాలా ఇంకిక్కడే ఉన్నావా? తీసుకో. డబ్బులు ఎవరా? నా డబ్బులు ఎవరా? డబ్బులు కావాలా? అయ్యో అది అక్కడ అడిగి ఉండొచ్చు కదా. ముందు డబ్బులు ఎవరా? డబ్బులు దీంట్లోనే పెట్టాను, ఎవరు చూడకుండా ఉండాలి. ఇదిగో ఇస్తా. మీ డబ్బులు ఇచ్చే. సావిత్రి సావిత్రి కొంచెం నీళ్ళు తీసుకురావా. అయ్యో ఇలా జరిగిందేంటి? అయ్యో ఇదిగోండి నీళ్లు. ఏంటి గ్లాస్తో తీసుకొచ్చావు? తాగడానికి. తాగడానికి కాదు, అది సరే ఇది ఇచ్చే. దీంతో అది కళ్ళు చేద్దాం తీసుకొస్తాడు. బకెట్ తీసుకోవడం మర్చిపోకు. వాడెక్కడ అడుగుతున్నాను కదా, వాడెక్కడ? ఆగు, ఎక్కడ అడుగుతున్నాను? నేను అడిగిన చెప్పు, వాడెక్కడ? ఇప్పుడు ఎవరైనా తెలుస్తున్నానా? వీడు కళ్ళు చిదంబరం. ఈ రోజు నీకేమైందిరా? ఇలా చూడు ముసల్దానా, నన్ను ఎగతాళి చేసే పని పెట్టుకోకు. ఎక్కడ బిచ్చగాడు? బిచ్చగాడా? నీ కొడుకుని అడుగుతున్నాను. తీసుకున్న డబ్బులు అడిగితే వాడు ఇలా చేశాడు. కళ్ళల్లో పిండి కొట్టి వాడు ఇలా వచ్చాడు. నా కొడుకు గురించి మాట్లాడుతున్నావా? లేదు, వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతున్నాను. ఇలా చూడు, వాడు పిలుస్తావా లేదా? వంజరం వంజరం చేపలు, వంజరం చేపలు, వంజరం చేపలు, వంజరం చేపలు, రండి 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 బాబు రండి. చేపలు చేపలు, రండి 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 బాబు చేపలు. ఇప్పుడు వాడు బయటికి రాలేదే, నేనెవరో చూపిస్తాను. వాడు బయటికి రావాలంటే ముందు లోపల కదా. వాడు వెనక పక్కన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. నువ్వు కూడా వాడు వెనకాల పరిగెత్తొచ్చు కదా. అదట్టగా చేపలు అమ్ముకోడు కదా. వాడు నీకు కూడా డబ్బులు ఇవ్వాలిగా. ఆ దొంగలు ఎక్కడికి పోయి దాక్కున్నా గానీ వాడు ఎక్కడ దాక్కున్నా నేను కనిపెట్టేస్తాను. ఇలా అప్పులు చేసేవాడితో నువ్వు ఎలా వేగుతున్నావు? ఇలా చూడు, వస్తే చెప్పు, వాడు వచ్చాకనే వాడి సంగతి తెలుస్తా. నువ్వు వాడిని చూస్తే నాతో చెప్పు. చెప్తాను, ఏమైంది? చేప కింద పడి వంజరాలు, బొమ్మడాయిలు, పులసులు అన్ని చేపలు ఉన్నాయి. కానీ నీకు మాత్రం ఇవ్వను కదా. ఎందుకట్ట అంటున్నా? ముందు నువ్వు ఆ పాత బాకీ తర్వాత నా దగ్గర చేపలు తీసుకో. చేతిలో డబ్బులు లేకపోయినా కానీ ముసలి దాని కోపానికి మాత్రం ఏమీ తక్కువ లేదు. అరేవా చేపలు చేపలు. 2, 3, 4, 5. అయ్యగారు 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 ఏంట్రా కావాలి? ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. ఓహో, నేను సంతోషంగా ఉంటానని చెప్తానికి వచ్చావా? నన్ను కాపాడండి అయ్యగారు, నా జీవితంలో పెద్ద సమస్య వచ్చింది. అది నువ్వు పుట్టిన కాడి నుంచి అలాగే ఉంది కదరా. పని విషయం గురించి మాట్లాడాలంటే ఇక్కడ ఉండదు, వెళ్ళిపో. అది కదా అయ్యగారు, నాకు ఒక 100 రూపాయలు కావాలి. 100 రూపాయలు ఇస్తే మళ్ళీ ఇక్కడికి రాకుండా ఉంటావా? పూర్తిగా జీవించలేను, కానీ కాస్త జీవిస్తా. సుమిత్ర, ఒక 100 రూపాయలు తీసుకొచ్చి మహనపడే. అమ్మా, ఒక 5దో 10దో ఎక్కువ వేసి తీసుకురండి, లేకపోతే చాలా పెద్ద సమస్య అయిపోతుంది. 100 రూపాయలకి 5 రూపాయలు ఏదైనా తగ్గితే తీసుకోవా? అయ్యో అది కదా అయ్యగారు, ఒక 5దో 10దో ఎక్కువ ఉంటే పర్వాలేదు అని చెప్తున్నా. ఊళ్ళో వాళ్ళందరికి పంచేవాళ్ళు కదా. 1 2 3 ముందు ఇవ్వు. ఇది నేను మర్చిపోలేను అయ్యగారు. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేరా. ఈ 100 రూపాయలతో కలిపి మొత్తం 5,801 రూపాయలు తీసుకున్నావు నువ్వు.
అది 10,000 అవ్వాలంటే నేను ఇంకా మీ దగ్గర ఎంత అప్పు తీసుకోవాలి? ఇంకా 3,500 చిల్లర ఇస్తే మొత్తం రౌండ్ గా 10,000 అవుతుంది. అయితే 4,250 ఎప్పుడు ఇస్తారు? నీకెప్పుడు కావాలి, నువ్వు ఎప్పుడు తీసుకుంటావో నాకు చెప్పు. పర్వాలేదు, మీరే ఆలోచించి చెప్పండి. నువ్వే ఆలోచించి చెప్పరా. మీరు ఇస్తే నేను తీసుకుంటాను. ఆలోచించి చెప్పరా. అయితే నేను అరగంటలో రానా? ఎందుకు? మిగతా 4,250. ఏంటన్నా పరిగెడుతున్నారు? నేను పరిగెట్టడం లేదమ్మా, నన్ను తరుముతున్నారు. మీరేంటి ఇటువైపు? నేను వంట వస్తువులు కొనడానికి వచ్చాను. చిల్లర 15 రూపాయలు ఉంటుందా? నా దగ్గర లేదు. 15 రూపాయలు లేకపోయినా పర్వాలేదు, 14 రూపాయలు ఉన్నాయా? నువ్వు జీవితంలో అసలు పైకే రావు. డబ్బులా? ఎందుకు? చామంతి డబ్బులు చామంతి అడుగు. అలా మర్యాద కడితే ఇవ్వనా ఏంటి? ఉండిస్తా. నా మాట నేనప్పుడే చెప్పాను కదా లోపల ఏమీ వేసుకోలేదు అని. అందరిలా చూడండి. తీసుకోరా. అవును దేవుడు, అంతలోకి నా చేప దొంగిలిస్తావా? చేప ఇదిగో తీసుకుని నా లుంగి ఇచ్చేయి. సిగ్గు సెరవులేనాడికి ఎందుకు ఇవ్వాలంటావు? పోరా, ఏదో ఒక రోజు నీ అండర్వేర్ తీయలేదు అవును షర్ట్ చేస్తే ఎలా ఉంటుందని. పొద్దున్న విభూది పెట్టుకుని ఇంటికొచ్చారు. ఏం లేదు, నాకు కొన్ని రోజులుగా యమగండం దోషం ఉంది. అందుకని పొద్దున్నే స్నానం చేయడానికి ముందుగానే విభూతి పెట్టుకోవాలి. ఈ దోషం ఉన్న వాళ్ళకి వారంలో 4 రోజులు మంచిగా ఉండదు, మిగతా 3 రోజులు కష్టం మాత్రమే. మరి శని ఆదివారం ఆ రోజు హాలిడే, ఆ రోజు మనం బొట్టు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అయితే త్వరగా స్నానం చేసి పైకి రండి, ఇంకాసేపట్లో నీళ్లు మొత్తం దిగిపోతాయి. ఇంకా నయం చెప్పావు. ఏమైంది? కొంచెం ఈది వస్తాను. ఇంకా నీలగండ తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళు. అయ్యగారు, ఏంట్రా నువ్వు ఇంకా వెళ్ళలేదా? నేను వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసాను. నా పరువు కాపాడండి అయ్యగారు. కొంచెం ముందలే కదరా వచ్చి డబ్బులు తీసుకెళ్ళావు, ఇంకా నేనేం చెయ్యాలరా? నాకు ఒక లుంగి ఉంటే ఇవ్వండి చాలు. సరోజిని, ఈ నీలగండానికి ఒక లుంగి అనవసరంగా ఎందుకు అక్కన కష్టపెడుతున్నారు? మీరు కట్టుకున్నదే ఇవ్వచ్చు కదా. నేను కట్టుకున్నది నీకిచ్చి నేను ఎలా నిర్వాణంగా ఉండాలా? అయ్యగారు మీరు ఇంట్లోనే కదా ఉన్నారు. ఇదేవతే వాడు లుంగి లేకుండానే వచ్చాడా? సరోజిని ఆగు, నేనే తీసుకెళ్ళి వాడు మొహన పడేస్తాను. నువ్వెక్కడికి వస్తున్నావే? నువ్వు వెళ్ళి అది మొహం చూడా. నువ్వు వెళ్ళి లోపలికి పని తీసుకో. ఇదిగోరా పంచి, ఇదంతా విధి. భయపడకండి అయ్యగారు, నేను అలా రాలేదు. అయ్యో, ఇదేరా నీకు సరైన అవతారం. ఇంకెందుకురా నీకు పంచి? నా పరువు కొంచెం కాపాడండి అయ్యగారు. ఇప్పుడు డ్యామ్ తెరిచుంటారా? డ్యామ్ తెరిసే దాని గురించి నీకెందుకు? అది కాదు, అక్కడ నీళ్లు ఎండిపోతాయి కదా. నీళ్లు ఎండిపోతే నీకేం వచ్చిందిరా? అయ్యో పాపం, ఆ పాప అక్కడ ఏమీ లేకుండా నిలబడి ఉంది. ఇదిగో పట్టుకో. చేత్తనాయాల. అటెళ్ళి కట్టుకోపా. పోరా, ఏనుగు ఎదురుకుంటా మార్చి దానిపై పెట్టక. అలా చేయంలే. పెళ్ళైన రోజు నుండి మీరు పరిగెత్తడం మాత్రమే నేను చూశాను. మీతో నేను పరుగులు తీస్తున్నాను. ఏదేమైనా ఏదో ఒక రోజు మీరు మారతారనుకున్నాను. సావిత్రి, నువ్వు కూడా నన్ను ఎత్తిపొడుస్తున్నావు కదూ. ఇలా పరిగెత్తడం ఆపాలని నాకు కూడా కోరిక ఉండదా? కానీ అది జరగడం లేదే. అది ఎలా మారుతుందండి? కొంచెం ఆలోచించి చూసారా? అది నా తలరాత, నేనేం చెప్పను. ఓ,
ఇప్పుడు తలరాత మీద నింద వేస్తున్నారా? నేను ఇప్పుడు ఎవరి మీద నింద వేయడం లేదు. సరేనండి, తప్పంతా నాదేనండి. మీరు ఏం చేసినా సరే నేను ఇంతవరకు మిమ్మల్ని ఏమి అడగలేదు, మిమ్మల్ని ఏమి అనలేదు కూడా. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మన శాంతితోటి మనం ఎప్పుడైనా ఒకరోజు ప్రశాంతంగా జీవించగలమా? సావిత్రి, సంతోషమే కదా. ఈ ఊరంతా పరిగెత్తాను. ఈ ఊళ్ళో వాళ్ళందరూ నన్ను అవమానించారు. ఇప్పుడు నీకు సంతోషమేనా? ఇప్పుడు చివరిగా నిన్నోసారి చూద్దామని వచ్చాను. పోతాను. ఈ ఊరు వదిలి నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. చాలు. నేను ఎందుకని ఈ ఊళ్ళో మర్యాద లేకుండా బతకాలి? ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నేను వెళ్ళడం గురించి నీతో మాట్లాడతాను అని. అదేం కాదు. వెళ్ళడానికి నేను డబ్బులు అడుగుదామని వచ్చాను. ఊరికే ఏం వద్దు, అప్పుగా ఇవ్వు చాలు. ఇంకా ఈ ఊళ్ళో అప్పు అడగడానికి నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు. నీకు సమ్మతమే కదా? దేవుడు సమ్మతించాడు. దేవుడా, నా తప్పు క్షమించు. ఇదిగో చూడు, అప్పే తిరిగిచ్చేస్తాను. తప్పుగా అనుకోవద్దు. దేవుడా, కాదు నీలకంఠుడు కాదు, దొంగ నా కొడుకువి. స్వామి హుండీనే దొంగతనం చేస్తావా? దొంగతనం చేయలేదు. నేను అప్పు తీసుకోవడానికి వచ్చాను. ఆయనే అడిగాను, తీసుకోమని చెప్పారు. నీకు అప్పు ఇవ్వడానికి స్వామి ఫైనాన్స్ కంపెనీ పెట్టాడా? దొంగరాయరా? ఇది గుడిరా, అనవసరమైన మాటలన్నీ ఇక్కడ మాట్లాడు. ఇలా చూడండి అన్న, ఇలా వదిలేస్తేనే పెద్ద సమస్య అవుతుంది. ఇన్ని రోజులు ఇలా జరిగిన దానికి మనం ఈయన్ని కదా సందేహించాం. ఇప్పుడే కదా అది ఎవరిని తెలిసింది. అయ్యో అది కాదు, నేను ఊరు వదిలి వెళ్ళిపోదామని ఆ డబ్బు. అయితే నువ్వు ఊరు వదిలి పెట్టి వెళ్తున్నావా? నువ్వు వెళ్ళిపోతే నీ అప్పు ఎవరిస్తారు? అది నేను ఊరు వదిలి వెళ్ళిపోయి అక్కడ డబ్బులు సంపాదించాను. ఆ తర్వాత పోలీసులే నీ సంగతి చూసుకుంటారు. రే ఇలా చూడు, నువ్వు ఈ ఊళ్ళో వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి కదా. అదే కదా, అది నువ్వు తిరిగి ఇచ్చేంత వరకు నువ్వు జనం ప్రాపర్టీ. నేను చెప్పింది కరెక్టే కదా? అందరు సొత్తు. అందుకని నువ్వు ఊరు వదిలి వెళ్ళకూడదు. సరే, నేను వెళ్ళడం లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. కళ్ళు చిదంబరం, ఏదో ఒక నిర్ణయానికి రారా. నువ్వు తీసుకున్న అప్పు ఈ ఊరు సమస్య కదా. ఇది ఊరోళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి రావాలి. నీ వల్ల ఈ ఊర్లో ఎంతమంది బాధపడుతున్నారో అందరినీ పిలిచి ఒక నిర్ణయానికి వద్దాం. ఏమంటారు? కరెక్ట్ గా చెప్పావు. నీలకంఠ ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలో వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెడదాం. పెద్దలందరికీ నమస్కారం. నీలకంఠన్ ఎక్కడ్రా వాడు? వెనకాల వస్తున్నాడు చూడండి. రే, ఒక మంచి ఫంక్షన్ కి వచ్చేటప్పుడు లింగి కట్టుకొని రావచ్చా? పంచి కట్టుకొని రావాలరా. అయితే మీ పంచ వెళ్ళి వెళ్ళి పాడు పో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే. చాలు చాలు, పాడినంత వరకు చాలు. అక్కడికి వెళ్ళి నువ్వెందుకు వచ్చావు? మైక్ సెట్ చేద్దామని. పెద్దలందరికీ ఈ ఊర్లోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి మీటింగ్ పెట్టేదానికి మన ఊరి పంచాయతీకి సహాయం చేసిన మర్యాదపూర్వకమైన నీలకంఠనికి మనమందరం కృతజ్ఞతలు చెప్తాం. ఓకే కదరా? నీలకంఠన్ని ఎవరికి మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు కదా. వాడు చాలా మంచివాడని డబ్బులు ఇచ్చావండి. నువ్వు వాడి దగ్గర కూడా అప్పు తీసుకున్నావురా. మీరు అలా మధ్యలో మాట్లాడకూడదు. ఇది ఒక మీటింగు. ఏం మీటింగ్ అన్న ఇది? నీలకంఠ కోసం మీటింగు, వేరెవరి కోసం ఉంటుంది. మనం ఏం మాట్లాడాలనుకున్నామో నేరుగా మాట్లాడదాం. అది కుదరదు. ఈ మీటింగ్ ఎందుకని అందరికి అర్థమయ్యేలా చెప్పండి. ఆ తర్వాత అందరం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం. ఏంటి, కరెక్టే కదా? నువ్వు చెప్పేది తినడానికి ఇక్కడ రాలేదు, మా డబ్బులు తీసుకోవడానికి మేము వచ్చాం. అది చెప్పడానికి ఉండండి. మీరు అరవద్దు. ఈ మీటింగ్ లో ప్రసంగం లేదు. నేరుగా ఏం మాట్లాడాలో మనం మాట్లాడదాం. అప్పు తీసుకున్న నీలకంఠనికి లెక్క తెలియట్లేదు, కానీ ఇచ్చిన మీకు నాకు లెక్క కరెక్ట్ గా తెలుసు. వీడు మీ దగ్గర ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నారో రాసి లెక్క మాకివ్వండి. ప్రీతాంబరం, అందరి దగ్గరికి వెళ్ళి రాసుకొని నువ్వు తీసుకురా. రాముగారు చెప్పిందంతా విన్నారు కదా.
అందరూ కూడా జాగ్రత్తగా నీలకంఠానికి ఎంత ఇచ్చారో చెప్పండి. ఎంత ఇవ్వాలి నేను చెప్తాను. డబ్బు తీసుకున్నాడు. నీకెంత ఇవ్వాలి? 675 రూపాయలు. మర్చిపోదు నా డబ్బులు. 69 రూపాయల 70 పైసలు. ఏంటి పీతాంబరం మొత్తం రాసేసాను. అందరూ చెప్పినట్టే కదా. ఇట్రా ఇదిగోండి తీసుకోండి. కొంచెం చెయ్యండి. ఊరు ప్రజలారా, మీరు ఇంతసేపు ఎదురు చూస్తున్నా నీలకంఠం తీసుకున్న మొత్తం అప్పు ఎంత తీసుకున్నాడో మన దగ్గర ఉంది. మీరందరూ తెలుసుకోవాలని ఇప్పుడు నేను ఇది చదువుతా. మీరందరూ క్లాప్స్ కొట్టి దీన్ని ఎంకరేజ్ చేయండి. కిరాణా కొట్టు సత్యన్నకి 3000 రూపాయలు, పటాసుల కొట్టు ఆయనకి 43 రూపాయలు, రేషన్ కొట్టు కుమార్కి 150 రూపాయలు, తోట కన్నయ్యకి 4250 రూపాయలు, మొయిది మీన్ 250. మొయిది మీన్ కాదు, మొయిదు మీన్. మధ్యలో గ్యాప్ ఇవ్వవా? మొయిదు మీన్ 680 రూపాయలు, వాసు కల్లు 175 రూపాయలు, పద్మావతి పాలు 80. పద్మావతి పాలు కాదు, పద్మావతి పాల్. పాకు మధ్యలో గ్యాప్ ఇవ్వాలి కదా. పద్మావతి పాలు 86 రూపాయలు, బార్బర్ నాగు 17.5. ఇది చాలా ముఖ్యమరా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నీలగంటను మన అందరికీ ఇవ్వాల్సిన మొత్తం ఎంతంటే 1,37,440 పైసలు. ఇంత పెద్ద అమౌంటా? అవును, ఇది ఎవరిస్తారు? నువ్వే వాళ్ళే, ఇంకెవరిస్తారో. అందరూ ఇలా నుంచున్నారంటే గాలాడికి సస్తాడాడు. ఎక్కడికి వెళ్ళాడు? నేను నీతో ఒక చిన్న ఆట ఆడబోతున్నాను. ఇంతవరకు నాకు అప్పు ఇచ్చిన వాళ్ళు అందరి ముందు నేను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టుగా నటిస్తాను. నువ్వు నాతో పాటే ఉండు. ఇందులో నేను గెలిచానంటే నీకు కడుపు నిండా తిండి ఫలాలు అన్ని పెడతాను. నేను చెప్పినట్టుగా. నువ్వేం పని చేస్తున్నావు అర్థం అవుతుందా? అది నా తెలివి తక్కువతనం వల్లే కదా మీ అందరి దగ్గర నేను అప్పుల వాడిగా మిగిలిపోయాను. అప్పు తీర్చకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. నేను అప్పు తిరిగి ఇవ్వడం గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ తాడుతో నువ్వేం చేయబోతున్నావు? ఈ తాడు పట్టుకుని ఉయ్యాల ఊగుతాను. తాడుతో ఏం చేస్తాను? ఉరేసుకుని చచ్చిపోతాను. రే, పోలీసుల దగ్గరికి ఫైర్ సర్వీస్ వాళ్ళ దగ్గరికి మనుషులు వెళ్ళారు. వాళ్ళు వచ్చారంటే నువ్వు జైలుకి వెళ్తావు. జైలుకి వెళ్ళేది నేను కాదు, మీరే. ఇదిగో చూసారా, ఆత్మహత్య లెటర్. నా చావుకి పూర్తి బాధ్యులు మీరే అన్న విషయాన్ని ఇందులో రాశాను. మీ మాట నేను విన్నాను. మీటింగ్ పెట్టినప్పుడు నేనేమనుకున్నానంటే నా అప్పులన్నీ మీరు కొట్టి పారేస్తారు అని. తిరిగి అడుగుతున్నారని నాకు ఇప్పుడే కదా తెలిసింది. నువ్వు ముందు కిందకి దిగి రారా. లేదు, నేను చచ్చిపోదామని నిర్ణయించుకున్నాను. ఇదిగోరా చిట్టి తండ్రి, తినరా, బాగా తినరా. ఇదిగో ఈ ఆరెంజ్ తిను, కొంచెం శక్తి వస్తుంది. మీ అందరికీ నా మీద ఇంత ప్రేమ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. మంచి కాలం, అది ఆ కొమ్మ సరియా సమయానికి ఇరిగిపోయింది. మీరేమంటారంట? అవును, వీడి ఇంట్లో వీడి గురించి అన్ని చెప్పాలి కదా. ఇంట్లో అంతా ఏం చెప్పొద్దు. పాప అమ్మాయి ఏడ్చిద్ది, తర్వాత వాళ్ళ అమ్మ మన్ని తిట్టిద్ది. ఓ తమ్ముడు నీలకంఠ, యాపిల్ తిన్నాయినా బాగా బలం వస్తుంది. కళ్ళు తెచ్చాను, ఒక టమ్లర్ తాగుతావా? పోసేది తాగేదంతా తర్వాత పెట్టుకోండి. తర్వాత మీరు ఉపదేశం చేయటం అయిపోయిందంటే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మన అందరి కోసమే కదా వీడిని కాపాడాం మనం. ఓ మేమే కదరా ఏడవాలి, నువ్వెందుకు ఏడుస్తున్నావురా? మీరందరూ నా కోసం కష్టపడడం చూస్తే నేను అసలు తట్టుకోలేకపోతున్నాను అయ్యగారు. నువ్వు ఆరోగ్యంగా బయటికి రావాల్సింది ఈ ఊరు జనాలకి ముఖ్యంరా, అది నీకు తెలుసుగా. మీరేమంటున్నారు? చెట్టు మీద నుంచి కింద పడ్డావుగా, తీసుకున్న అప్పులన్నీ మర్చిపోయావా? అయ్యో, వాడు మర్చిపోయినా వాడికి ఇచ్చిన మనం మర్చిపోతావా? ఇప్పుడు మనం ఒక పని చేద్దాం.
వీడు మనకి ఇవ్వాల్సిన డబ్బుల్ని వదిలేసేద్దాం. ఏంటి వదిలిపెట్టాలా? నువ్వు కావాలంటే వదిలేసుకొని వెళ్ళిపోండి. నా డబ్బులు నాకు కావాలి. ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు చేపల డబ్బులు నాకు ఇవ్వాల్సిందే. నాకు ఖచ్చితంగా డబ్బులు కావాలి. ఏమిటి పరీక్ష? నాకు సడన్ గా వీళ్ళందరికీ ప్రేమ పోయింది. బాబు ఇదేరా జీవితం. నాకు జీవితం ఏమొద్దయ్య గారు, కొంచెం విషం ఇస్తారా? అరే కనరా, వాడు చెప్పేది వింటున్నావా? చస్తే ఆ డబ్బులు ఎవరిస్తారా? ఈ జన్మలో నేను మీ అప్పు తీరుస్తాను అనుకోవడం లేదు. ఈ అప్పు సమస్యకి త్వరగా ఏదో ఒక దారిని కనిపెట్టే తీరాలి. వీడి అప్పు తీర్చడానికి నేను ఆలోచిస్తుంటే ఒకే ఒక దారే ఉంది. ఏం దారి అది? కుస్తీ పోటు జరగబోతోంది. మన గుడిలో కుస్తీ పోటు జరగబోతోంది. దీంట్లో అందరూ ఆహ్వానం, అందరూ వచ్చేయాలి. గుడికి ఎవరు మర్చిపోకుండా వచ్చేయండి. కుస్తీ పోటు జరుగుతుందండి. నీలకంఠం అప్పు తీర్చకపోవడం వల్ల ఈ పోటీని నిర్వహిస్తున్నాడు. అందరూ మర్చిపోకుండా రావాలండి, రావాలి. బుజ్జగించవద్దు, నీ కళ్ళే చాలులేరా. నువ్వు కాస్త చూస్తే మనసులో రెక్కలు ఎగురుతోంది. నువ్వు ఎటు వచ్చి వెళ్ళి మీరా ఏంటి ఈ సమయంలో? నువ్వు అంటే నాకు కొంచెం ఆశ. ఏంటి? లేదు, నీతో ఒకసారి వెళ్ళరా బయటికి. గట్టిగా అరిచి ఊరు జనం మధ్య నా పరువు తీయద్దు. పరువు పోకూడదంటే ఇక్కడి నుంచి వెళ్ళరా. నువ్వెక్కడేం చేస్తున్నావురా? అది కాదు, నేను చేపల డబ్బులు ఇవ్వాలంటే వచ్చాను. చేపల డబ్బులు ఈ సమయంలో చేపలు అమ్ముతున్నా? నన్ను వదిలే, నన్ను వదిలే. నువ్వు చెప్పే కామెడీ బానే ఉంది. దీని తర్వాత నిన్ను చుట్టుపక్కల చూసానంటే నీ కాళ్ళు చేతులు విరిచేస్తాను. పోరా, పో ఇక్కడి నుంచి, పోరా, పో. వాడిని ఇంకో 2 కొట్టచ్చు కదా. నువ్వెలాంటి దానివో తెలిసి కాబట్టే వాడిని ఇంటి చుట్టూరు తిరుగుతున్నాడు. ఇటు చూడండి, మీరు నన్నే సందేహపడుతున్నారా? అలాగా ఏమీ లేదులే, కానీ అందుకనే నమ్మకంగా నేను చూద్దామని వచ్చాను. ఇదిగో, మీరు ఇవాళ ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళటానికి వచ్చాను. రండి రండి, త్వరగా రండి. ఈ ఊరికి వచ్చిన పైలవానికి స్వాగతం. రే మానయ్యరా, టపాసులు పెంచండి. ఎవర్రా అది? ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా. నువ్వెవరు? నేనే పహిల్వాన్ని. మరి వాడు? వాడే నా అసిస్టెంట్. ఆ మాల్ తీసి ఇక్కడేరా. ఒకసారి తలదంచు. ఎవరే ఇతను? ఏసి కొడుతున్నాడు, అది పహిల్వాన్కి అలవాటు. నువ్వు పేల్చండి రా టపాసులు. నీ పేరేంటి? నా పేరు ధనలక్ష్మి. బైల్వాన్, మీ పేరేంటి? అల్లావుద్దీన్ అద్భుత దీపం నా పేరు. ఏంటి అల్లావుద్దీన్ దీపం లాగా? నోరు చూసుకుని ఎదురునాయరా. ఆయన పేరంటే తెలియలేదా? ఆయన చాలా పెద్ద మనిషి రా. ఒలింపిక్ లో ఆడారా? నువ్వెవర్రా? నా పేరు కలిచిదంబరం. బ్యాంక్ సెక్యూరిటీగా ఉన్నాను. నువ్వేం చేస్తుంటావు? కరెక్ట్ గా చెప్పాలంటే మోసం చేసేవాడు. అదే ఆయన ఇంగ్లీష్ లో చెప్పారన్నమాట. ఇంగ్లీష్ లో చెప్తే నాకు అర్థం కాదనుకుంటున్నావట్రా. పహిల్వాన్ గారు మరణం అంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చారు వాడు. అయితే పోరాట వైపు వాడి విషయం అలా ఉంచండి. ముందు నాకు ఆకలిస్తుంది. ఒకటి చేద్దాం, ఇప్పుడు నువ్వు ఇంటికి తీసుకెళ్ళు. అయ్యో, మా ఇంటికా? అయ్యో, ఆహా, ఇతనే నీ అప్పు తీరుస్తానంటూ దెబ్బలాడిన చూడమ్మా, దెబ్బలాడేవాడిని కాదు, పహిల్వాన్. అవును, పహిల్వాన్ అంటే కుస్తీలు పెట్టేవాడు. అలాగా వచ్చి కూర్చో. మర్యాదలైన తర్వాత ముందు నాకు ఆకలిస్తుంది, ఫుడ్ ఇవ్వండి. ఫుడ్ అంటే తిండి. ఏంటి, డబ్బులు ఏమైనా కావాలా? డబ్బులేమో అక్కర్లేదు. మా కోసం వచ్చి కుస్తీ చేయబోయే వాడి దగ్గర డబ్బులు తీసుకోవచ్చా? పాతగంజా దాన్ని కొక్క అయితేందో తీసుకురా అసిస్టెంట్. పోతున్నారా? వెళ్ళకండి. పాత గంజైనా పర్లేదు, ఇవ్వండి, తాగేస్తా. వద్దు, మన హోటల్ వెళ్ళి మంచి ఫుడ్ తిందాం. నాకు పాత గంజి అంటేనే బాగా ఇష్టం. వద్దు పహిల్వాన్, నీకు హోటల్ మంచి ఫుడ్ నాకు పాత గంజి అంటేనే ఇష్టం.
అది మంచి గంజి కాదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా. పాత గంజి బాగా శక్తినిస్తుంది. అంతేకాదు చాలా టేస్ట్ గా. అయ్యో పైల్వాన్, నీకు హోటల్లో మంచి ఫుడ్ పెట్టేస్తాను. నాకు పాత గంజి బాగుంటుంది. పాత గంజి. ఈయన పేరు అప్పాసా. ఎవరికి కాదు, ఆయన పేరు కుస్తీ మాస్టర్. నీలగండం గాడి అప్పు తీర్చాలి, నా పరువు తీయకుండా ఉండాలని తీసుకొచ్చాను. ఈ ఊరోడు కాదు, సింగరాయకొండ నుంచి వచ్చాడు. ఇతన్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? ఇక్కడే ఉంచడానికే, వేరే ఎక్కడ చూసినా సౌకర్యంగా లేదు. ఇక్కడ ఉన్నారంటే మీరు చూసుకుంటారని. ఇక్కడ పొద్దున్నే ఎక్సర్సైజ్ చేయడానికి, ఆడుకుంటానికి, తిరగడానికి. నువ్వు చెప్తే మటుకి నేను వెనకుండా ఉంటానా? అయినా కూడా నా కొడుకుని ఒక మాట అడుగుతాను. దుర్యోధన, ఏంటి నాన్న పిలిచారా? దుర్యోధన, ఇతని పేరు అప్పాసామి, కుస్తీ మాస్టర్. ఇక్కడ అంతానే విన్నాను నాన్న. ఆయన ఇక్కడ ఉండడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ నా చదువుకి డిస్టర్బెన్స్ ఉండకూడదు. చూస్తానికి అలాగే ఉంటాడు, మంచోడే. బైల్వాన్ కాంతారావు ఉన్నాడు చూడు, వాళ్ళ మనవడు. ఓ, ఆయన కుస్తీ నేను చూసేనే. ఆయన ఒళ్ళు ఎంత బలంగా ఉంటుంది. ఆయన చూస్తేనే మాకు చాలా భయంగా ఉంటుంది. మా తాతగారి గురించని కాదు, ఆయన నిజంగా పెద్ద పెహల్మాను. జీవితంలో 2 సార్లు గోదాలోకి దిగారు, 3వసారి మర్చిపోయారు. ఆయన వారసత్వాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను. అర్థం కాలేదు, ఏం చేస్తారు? నేను కొనసాగిస్తున్నాను. ఇతను ఒక సాధారణమైన వాడు కాదు, బాగా చదువుకున్నాడు, పాటలు కూడా రాస్తాడు. మీకు మంచి కంపెనీగా ఉంటాడు. మీరు హ్యాపీగా ఉంటారు. అయితే కుస్తీ మాస్టర్ కి ఎందుకు ఇదంతా? కొంచెం నోరు మోస్తావా? కుస్తీ మాస్టర్ వల్ల అందరిలాగే జ్ఞానం లేదని నువ్వు అనుకోవద్దు. 5 రోజులో 10 రోజులో ఇక్కడే ఉన్నాయండి. చెప్పిందే చాలు, మీ సొంత ఇల్లులాగా అనుకోండి. మీరు చెప్పకపోయినా అలాగే అనుకుంటా. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మార్చుకుంటానికి డ్రెస్ అది తెచ్చుకున్నారా? నేను నిద్రపోయేటప్పుడు ఏది వేసుకోను. అలా వేసుకుంటే నాకు నిద్ర పట్టదు. నేను వెళ్ళిరానా? ఇంట్లో ఎవరులేంటి? ఎవరు మీరు? ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. అన్ని మీకు తెలియదని నాకు తెలుసు. 2 సంవత్సరాల ముందు బాగా ఆలోచించి చూడు. ఆలోచించా, అప్పుడు కూడా ఎవరో తెలియలేదే. సగర్ బ్యాంక్ లో మేనేజర్ తెలుసు కదా? అవును, రామానుజం గారు మంచి హైట్ గా వెయిట్ గా ఉంటారు. మేనేజర్ నేను. అయ్యయ్యో, మీకు ఏమయ్యింది? ఏమైందని అడుగుతున్నావా? 2 సంవత్సరాల ముందు నీకు లోన్ ఇచ్చేటప్పుడు ఇదిగో ఇలా 120 కిలోల్లో ఉన్నాను. నీకు ఇచ్చిన లోన్ తిరిగి తీసుకోలేక తిరిగి తగ్గిపోయి ఇప్పుడు 22 కిలోలు ఉన్నాను రా. నువ్వు ఆ రోజు అన్ని కష్టాల్లో ఉన్నావు అని చెప్పావనే ఆ రోజు నీకు లోన్ ఇచ్చాను రా. మీరు చెప్పినట్టుగా నా పరిస్థితి ఏమీ మారలేదు. ఇప్పుడు కూడా నాకు కొంచెం టైం కావాలి. ఇంకా టైం కావాలరా? ఇంకా నీకు టైం ఇవ్వడానికి నా ఒంట్లో శక్తి లేదురా. ఇప్పుడే నా అప్పులన్నీ తీర్చడం కోసం ఒక కుస్తీ పోటీ పెట్టారు. ఆ డబ్బు రాగానే మీ అప్పు తీర్చేస్తాను. అంతవరకు ఉండలేనురా. రేపు లోపల అన్ని డబ్బులు కట్టలేదనుకో, ఈ ఇల్లు నీ చోటుని జప్తి చేస్తా. రేపే మీ అప్పు తీర్చాలంటే నేను ఇంకో బ్యాంకుకి వెళ్ళాలి. లోన్ తీయడానికే కదా? దొంగతనానికి. నేను దొంగ అవ్వాలా చెప్పండి? నువ్వు ఏం చేసా సరే, రేపు మాత్రం డబ్బులు కట్టకపోతే ఇల్లు నీది కాదు. చూసుకో. నువ్వురా, మన వెళ్దాం. దేవుడా, ఏంటి పరీక్ష? డబ్బు రెడీ చేయడానికి ఏదైనా దారి చూపించు.
ఇది పెట్టుకుని ఒక 6,000 రూపాయలు ఇస్తారా? 6,000 రూపాయలా? నువ్వేనా కామెడీ చేస్తున్నావా? ఆ డబ్బు దొరకకపోతే నేను ఉరేసుకుని చచ్చిపోతాను. నిజంగా అంటున్నావా? అయ్యగారు, ఇక్కడ ఉన్న చెట్టు మీద ఒట్టే చెబుతున్నాను. ఏమైనా సరే ఈ కండిషన్లో నిన్ను చావనివ్వకూడదు. సరే, డబ్బులు ఇద్దామనంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. డబ్బు దొరకకపోతే నా శవం గుడి కోనేరులో తేలుతుంది. అదేలాగరా? ఉరేసుకొని చచ్చిపోయిన తర్వాత చెరువులో బాడీ ఎలా కనబడుతుంది? అయ్యగారు, ఈ డబ్బులు బ్యాంకులో ఇవ్వాలి. అలా చేయకపోతే నా ఇల్లు పొలం వేలం వేస్తారు. నిజంగారా నువ్వు చెప్పేది? అవునయ్య గారు. అలాగైతే డబ్బు ఇస్తా. అయ్యగారు, మీరు నాకు దేవుడితో సమానం. ఇదిగోండి నగ. అరే, ఇదంతా వద్దులేరా. అయితే నాకు డబ్బులు వద్దు. అరే, వీడేంటి ఇలా మొండి పొట్టు పడుతున్నాడేంటి? అరే నీలా, ఈ నగలు పెట్టుకొని నేను నీకు డబ్బులు ఇస్తాననే అవసరం నాకు లేదు కదా. నీకు తెలుసు అయ్యగారు, మీరు నాకు ఎంతో డబ్బు ఇచ్చారు. నా మనశ్శాంతి కోసం అడుగుతున్నాను. ఇదిగోండి, ఇది పట్టుకోండి. కుస్తీ పోటీ తర్వాత నేను ఇది తీసుకుంటాను. దాన్ని తీసుకెళ్ళి ఎవరి దగ్గర అమ్మరా? చెప్పండి చెప్పండి. నడుం చేయని ఎవరికిచ్చారు? షాప్లో ఇచ్చారా? లేదు. అయితే ఎక్కడికి తీసుకెళ్ళి అమ్మారు? అమ్మలేదు, అయ్యగారి దగ్గర తాకట్టు పెట్టాను. నాకిప్పుడు నా నడుం చేయని కావాలి. అది దొరకదు సావిత్రి. ఎందుకు దొరకదు? ఆ డబ్బు తీసుకెళ్లి నేను బ్యాంకులో కట్టేశాను. బ్యాంకులో ఇచ్చారా? బ్యాంకు అప్పు తీర్చకపోతే ఈ ఇల్లు వేలం వేస్తాను అని చెప్పారు. ఓహో, అయితే ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారా? డబ్బు లేని సమయంలో ఇక మీకు డబ్బులు లేకపోతే నన్ను కూడా అమ్మేస్తారు మీరు. ఇలా మనసు బాధపడేలా మాట్లాడుకు సావిత్రి. దాన్ని తీసుకువెళ్ళి మీరు తాకట్టు పెట్టింది నన్ను తాకట్టు పెట్టినట్టు అర్థం. నా నడుం చైన్ గురించి మీకు తెలియదండి సావిత్రి. అది వద్దు, మీరిక ఏం మాట్లాడొద్దు. మిమ్మల్ని చూడటమే నాకు ఇష్టం లేదు. మా వీరుడు అంటే పులి కూడా భయపడుతుంది. ఏంటి షర్ట్ కూడా వేసుకోకుండా ఉన్నారు? నేను తాకి చూడనా? ఒక్కసారి ఎక్కువ చేస్తున్నారు. ఇదిగో ఇలా చూడండి. ఇదిగో నిన్ను వదిలిపెట్టనే. నీ వల్ల చూడు. ఇరుకున్నావా? ఇప్పుడు చిక్కుకున్నావా? ఇప్పుడు ఎక్కడ పారిపోతావు చెప్పు. ఎక్కడికి పోతావే? ఉండవే. ఎక్కడికి పోతావే? నా కంట్లో పడిన తర్వాత ఎవరు తప్పించుకోలేరు. వదిలిపెట్టనే. అయిపోయాయి వాళ్ళ నా చేతులు.
సరియైన సమయానికి అక్కడ వెళ్ళినందువల్ల భగవంతు దయ వల్ల ఏ చెడు జరగలేదు. ఇంక మీద ఏం జరగాలనుకుంటున్నారు పంతులు? ఏం జరగనట్లే చెప్తున్నాడు. రాము, జరిగిపోయింది. దీని గురించి ఆలోచించి బీపీ తెచ్చుకోకు. మీకు కావాలంటే సాధారణంగా అయ్యుండొచ్చు, నాకు అలా కాదు. నా కూతురు కదా అలా జరిగింది. నీకు కూతురైతే నాకు కూతురు కదా చెప్పు. నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? అలాగ అనుకున్నది ఉన్నాయి, ఇవాళ ఇంతవరకు వచ్చింది. నీ వైపు తప్పుంది. కుస్తీ చేసేవాడని చెప్పి ఎవరో దొంగవేదం తీసుకొచ్చి నా ఇంట్లో కదరా వదిలేవు. నేనేమన్నా నేను తిట్టాల్సి వస్తుంది. అమ్మా సరోజిని, నువ్వేనా వాడికి తెలియజేయమ్మా. నువ్వేం మాట్లాడకే, నువ్వు ఊరికే కూర్చునుంటే చాలు. కొడుకేరా వీటన్నిటికి కారణం. మన అమ్మాయిది కూడా తప్పుందండి. నువ్వు లేచెలవే, ఒక్కటిచ్చాననుకో. మాస్టరు, నీ కొడుకు ఆ కుస్తీ మాస్టరు గొడవ పడుతున్నారు. అయ్యో నువ్వెప్పుడురా బయలువైన అయ్యావు? చిన్న తప్ప జరిగిపోయింది గురువు గారు, నన్ను క్షమించండి. దీనికి నేను క్షమించాలా? ఇక్కడి నుంచి నీలకంఠం భార్య సావిత్రిని చూస్తున్నప్పుడు ఆ పైల్వాన్ మొహం చూసావా? ఆ పైల్వాన్ మొహాన్ని మేము ఎప్పుడూ చూడలేదు, సావిత్రి ముఖాన్నే చూసాం. ఫైల్ మ్యాన్ చూసినప్పుడు సావిత్రి మొహంలో ఏదో మా మార్పు కనబడింది. సావిత్రి నోరు తెరదని ఎవరు అన్నారు? ఇలాంటి సమయాల్లో ఇక్కడ ఇలాంటి మాటలు మాట్లాడుకో. ఒక ఆడదానికి మగవాడికి మధ్యలో ఉండేది నువ్వెలా చెప్తావు? ఈయనకి ఎప్పుడు చూడు ఇదే ఆలోచనే. కళ్ళు చిదంబరం అని ఎవరు చూస్తున్నారని ఇక్కడ అందరికీ తెలుసు. ఏమిటి సమస్య? పహిల్వాన్కి సావిత్రికి ఏమైనా? మనం వెళ్ళి పహిల్వాన్ దగ్గర నేరుగా ఈ విషయాన్ని అడిగితే అడిగిన వెంటనే బాగా ఇస్తాడు నీకు, చూసుకో. ఈ పేటకి నేనే మేస్త్రి నిరుపేదల అందరు ఇక్కడ ఉన్నారు. అవును. ఈ చోటు మీకు నచ్చిందో లేదో చూడండి. 1 గంట కష్టపడి తయారు చేసాం. సౌకర్యాలన్నీ బానే ఉన్నాయి కదా? నాకు ఒక అనుమానం. ఏ అనుమానం అయినా నా దగ్గర అడగండి, కానీ ఏదైనా కుస్తీ గురించి మాత్రమే ఉండాలి. ఇది కుస్తీ గురించి కాదు. మరి మేము సావిత్రిని గురించి కాదు, మీకు సావిత్రికి మధ్యలో ఎంతసేపు నుంచి మాట్లాడుతున్నారు? నీకేంటి అనుమానం? నీకేంటి అనుమానం? ఈ కుస్తీ పోటీ ఎప్పుడు ప్రారంభిస్తారు? ఏ రోజు చెప్తున్నామో చెప్పిన టైంలో ప్రారంభిస్తాం. దానికి ముందు ఇలాంటి సందేహాలను అడుగుతా ఉన్నావు అనుకో, తర్వాత నీ ఒంట్లో ప్రాణం ఉండదు తెలుసుకో. ఈ పోటీ ముగిసేంత వరకు నేనెప్పుడు నీ వెంటనే ఉంటాను. మీకేం కావాలో అడగండి. అలాగైతే రేపు వచ్చేటప్పుడు ఒక కుండ కళ్ళు తీసుకురా. తీసుకొస్తాను. ఈ ఊరు వాళ్ళు మాట్లాడేది మీరు పెద్దగా తీసుకోకండి. ఊరు వాళ్ళు ఏం చెప్పారా? అదేం కాదు, ఆ సావిత్రి ఊరి జనం ఏదేదో మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుకుని ఉంటారు? మీరు ఊర్లో వాళ్ళ దగ్గర తీసుకున్న అప్పుని తిరిగి అడగకుండా ఉంటారా? దాని గురించి కాదు. మరి నువ్వు బాగా ఆలోచించి చూడు. ఆలోచించడానికి నాకు సమయం లేదు. మీరే ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. నీ గురించే మాట్లాడుతున్నారు. నా గురించా? అవును,
ఆ పహిల్వాన్ నీ మొహం చూడగానే అతని మొహం మారిపోయిందని, ఆ తర్వాత నువ్వు కూడా అతన్ని అదోలా చూసావని ఊళ్ళో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అది నిజమేనండి. అయితే వాళ్ళకేంటి? అంటే నీకు అతను ముందుగానే తెలుసా? తెలుసు. ఎలా? మేమిద్దరం ఒకే ఊరు. అది నాకు అనవసరం. మీ ఇద్దరికి ఏమిటి సంబంధం? సంబంధమా? అవును, నేనే తెలుసుకోవాలి. నాకు తెలిసే తీరాలి. మీరనుకున్నట్టు ఎటువంటి సంబంధం మా మధ్య లేదు. అప్పుడు ఈ ఊళ్ళో వాళ్ళు మాట్లాడేది? నిప్పు లేకుండా పొగరు రాదు సావిత్రి. అయితే సొంత పెళ్ళాం కన్నా మీకు ఈ ఊళ్ళో వాళ్ళు చెప్పేది ఎక్కువైందా? జీవితంలో కష్టపడ్డం చాలని ఇప్పుడు అనుమానించడం కూడానా? మీరు ఏమేం చేశారో ఆలోచించి చూడండి. మీరు ఊళ్ళో వాళ్ళందరి దగ్గర అప్పులు చేసి ఇంట్లో ఉన్నవన్నీ అమ్మినా కూడా, అంతెందుకు నా నడుముకున్న చెయ్యిని అమ్మినా కూడా నాకు తెలుసున్నంత వరకు రాము వస్తువు తీసుకుని డబ్బిస్తాడని నాకు తెలియదే. అది నా తప్పే. నేనే బలవంతంగా ఇచ్చాను. అది ఇంత పెద్ద సమస్య అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఇక మీదటైనా తాకట్టు పెట్టి డబ్బు తీసుకునేది ఆపి. అంతా నా తలరాత మాస్టారు. దాన్ని మార్చగలమా? నువ్వు సత్య హరిశ్చంద్రన్ కథ విన్నావా? ప్రస్తుతానికి నేను ఏ కథ వినే పరిస్థితుల్లో లేను మాస్టారు. ఇంతవరకు లేదు. ఇంతవరకు అప్పులో మునిగిన నిన్ను ఎలాగరా కాపాడతాను నేను? కాపాడడం మీ వల్ల మాత్రమే కాదు, ఎవరి వల్ల కాదని నాకు బాగా తెలుసు. ఇప్పటికి తాకట్టు పెట్టింది విడిపిస్తే చాలు. అసలు వడ్డీ లేకుండా నీకెవర్రా ఇస్తారు? మీకు చాలా క్లోజ్ ఫ్రెండే కదా అయ్యగారు. మీరు ఆయనతో చెప్పారంటే ఆయన ఖచ్చితంగా ఇస్తారు. ఆలోచిస్తాను. బస్సులో వచ్చాను. ఇదిగో ఆటోలో వెళ్ళు. వీడెలా బాగుపడతాడో ఏమో. ఏమండి, మన ఇంటికి ఇలాంటి పరిస్థితులు వచ్చాయని నాకు ఇప్పుడే తెలిసింది. నేను స్నానం చేసి అంత పెద్ద తప్పు అంటే నేను స్నానమే చెయ్యను. నేను దాని గురించి మాట్లాడలేదు. మీరు ఎప్పటి నుంచి తాకట్టు వ్యాపారం మొదలెట్టారు? ఆ పని నేను ఇంకా ప్రారంభించలేదే. అబద్ధం చెప్పకండి. ఆ నీలకంఠం దగ్గర నగలు తీసుకుని డబ్బు ఇవ్వలేదు? అరే దేవుడా, ఈ విషయం అందరికీ తెలిసిపోయిందా ఏంటి? నేను కొంచెం నీలకంఠానికి అడిగి డబ్బులు ఇచ్చింది నిజమే. దానికి వాడేదో పొట్లం గట్టి తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది నిజమే. అది బంగారమా ఇత్తడా రాగి అని నేను ఇంతవరకు తెరిచి చూడలేదే. మీకు కొంచెం కూడా సిగ్గులేదా? ఆ అమ్మాయి దగ్గర నుంచి నగలు తీసుకున్నారు. సరే, అది అలా ఉన్నాయే. వాడు నా దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు నేను వాడే కదా ఉన్నాం. అది ఎలాగా నీకు తెలిసిందనే నాకు అర్థం కాలేదు. పేపర్ చదివారా? ఓ, అది పేపర్లో కూడా వేశారా? ఈ మీడియా వాళ్ళని పేపర్ వాళ్ళని పెట్టుకొని న్యూస్ పేపర్లో రాలేదు. జోక్ ఒకటి ఆ మాస్టర్ చెప్పారు. పంతులకి ఈ విషయం ఎలా తెలుసు? ఇప్పుడు దాని గురించి మీకెందుకు? ఆ నగ మీరు వెంటనే ఇచ్చేయండి, లేకపోతే అసహ్యంగా ఉంటుంది. బంగారం కంపు కొడుతుందా? బంగారం కాదు, మీరు. అందుకే కదా తర్వాత స్నానం చేద్దరు గాని ముందు ఆ నగలు తీసుకెళ్లి ఇచ్చేయండి. అవును, ఇప్పుడే ఇచ్చేయాలి. అయ్యా, మంచి మర్యాద. నువ్వు నీలకంఠం తల్లి అనేది నిజమే. ఆ చీపురిని కొంచెం కింద పెట్టు. ఏమిటి సడన్ గా? సడన్ గా రాలేదే, నేను నిదానంగా నడుచుకుంటానే వచ్చాను. ఏదైనా సమస్య? నన్ను చూస్తే ప్రాబ్లమ్స్ తీసుకొచ్చిన వాళ్ళగున్నానా? అలాగే అనుకున్నా కూడా మీరు ఆ వయసు దాటిపోయారు కదా. వచ్చిన కారణం ఏంటని అడుగుతున్నాను. ఎందుకు? నేనిక్కడికి రాకూడదని ఏదైనా రూల్స్ పెట్టారా ఏంటి? అలాగేదైనా ఉంటే చెప్పండి, ఇటే వెళ్ళిపోతాను. అయ్యో, మేం పేదవాళ్ళం కదా అయ్యగారు, అందువల్లే అడిగాను. మీరు లోపలికొచ్చి కూర్చోండి. ఎక్కడ నీ కొడుకు నీలకంఠన్? అయ్యో, మిమ్మల్ని మోసం చేశాడా? అది నా దగ్గర కుదరదుగా. ఆడి తండ్రి. అదేంటంటే నీ చచ్చిపోయిన మొగుడు నానప్ప. ఆయనే నన్ను ఏమార్చలేకపోయాడు కదా. అలాగున్నప్పుడు నీ ముద్దుల కొడుకు నీలకంఠన్ నన్ను ఎలాగ ఏమారుస్తాడు? నువ్వు వెళ్ళి ఆయన్ని తీసుకురామ్మా. వాడి ఇంట్లో లేడు. నన్ను చూసి దాక్కున్నాడు కదా. మీరు కూర్చొని ఉండండి, వెళ్ళి టీ తెస్తాను. తీసుకురా. ఇంకేమన్నా తినటానికి ఉన్నా కూడా తీసుకురా. వాణ్ణి నేను చూసి గాని ఇక్కడి నుంచి వెళ్ళను. అసలు ఏంటి వాడు నాకు పొట్లం కట్టి ఇచ్చింది? వాడికి ఎటువంటి వాడు?
అయ్యగారు ఏమండి? ఏంటండి ఇది? వదలండి, వదలమంటుండే, వదలండి. ఏం చేస్తున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చే పట్టింది. సంతోషంలోనే ఇదంతా చేస్తున్నాను సావిత్రి. ఎందుకంత సంతోషం మీకు? పని ఏదైనా దొరికిందా? లేదు, ఒక పని తగ్గిందనే సంతోషం. తగ్గిందా? ఏది ఏమైనా అయ్యగారు చాలా మంచివారు. నువ్వు టీ ఇచ్చావా? లేదు. హ? నేనెందుకు ఆయనకి ఇవ్వాలి? ఓరి దేవుడా, అయ్యగారు నగ ఇవ్వడానికే ఇంటికొచ్చారు. నువ్వు ఒక టీ అన్నా ఇవ్వచ్చు కదా. నగ తిరిగి ఇవ్వడానికి వచ్చారా? ఎవరు? అయ్యో, అంటే ఆయన ఇవ్వలేదా? లేదే, ఆయనేమి ఇవ్వలేదు. అయ్యగారు వచ్చారు అని వినగానే ఆయన నగ ఇవ్వడానికే వచ్చారు అనుకున్నాను. తీసుకుని అప్పు తీర్చుకొని ఎలా నగిస్తారు చెప్పండి? మరైతే ఆయన ఎందుకొచ్చారు? ఎందుకొచ్చారు నాకేం తెలుసు? ఒకవేళ నేను లేకపోవడం వల్ల ఆయన ఇవ్వకుండా వెళ్ళిపోయారా? సరే, స్వయంగా వెళ్ళి అడుగుదాం. నా పెళ్ళాం మొలతాడు మీకెందుకు? అది నాకు ఇచ్చేయండి అయ్యగారు. మీరు ఇవ్వలేదంటే నా జీవితమే పోతుంది. డబ్బులా? ఇచ్చేస్తాను అయ్యగారు, వచ్చిన వెంటనే ఇచ్చేస్తాను. ఏంటి వాళ్ళు వాడు మాట్లాడుకుంటున్నాడు? పిచ్చి ఎక్కువైంది అనుకుంటాను. నీలకంట రాయలాగా మాస్టరు మీరా? ఎవరో అనుకున్నాను. అనుకున్నది జరిగింది. డబ్బులు ఇవ్వకుండానే నగలన్నీ తీసుకున్నట్టున్నావు. తాకట్టు పెట్టింది తిరిగి వచ్చేసిందా? ఎలా వచ్చింది? అది నీ పెళ్ళం దగ్గర ఇచ్చినట్టు రాము నాకు చెప్పాడుగా. ఊరికే చెప్పుంటారు, ఆయన ఇవ్వలేదు, మా ఆవిడ పెట్టుకోలేదు. నిజంగానా? అవును, దేవుడి మీద ఒట్టు. అలా జరిగే అవకాశమే లేదే. 600 రాము నా దగ్గర ఎప్పుడు తప్పు చెప్పడే. అయితే నేను అబద్ధం చెప్పానా? తప్పు చెప్పాలంటే నువ్వు పెద్ద దొంగవాడివే. అది గనక నిజమైతే నేను తల పగిలి చేస్తా. ఏంటి, పేలిందా? లేదు. లేదు కదా. ఇప్పుడు నన్ను నమ్ముతారా? అప్పుడు తాకట్టు పెట్టిన నగలెక్కడికెళ్ళి? అంత సడన్ గా ఎందుకు లోపలికి వచ్చావు? ఏం కావాలి నీకు? నాన్న, ముందర బయటికి వెళ్ళవే. నేనిప్పుడు ఏం తప్పు చేశాను? ఏం తప్పు చేయలేదు నువ్వు. ఆ అమ్మ కూతురు కలిపి నన్ను భయపెట్టి చంపుతున్నారు కదా. చంపవే, చంపేసి వెళ్ళిపోండి. నా ఇంట్లో నేను కాసేపు నెమ్మదిగా కూడా ఉండలేకపోతున్నాను. ఏయ్, ముందల ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తున్నాడు కదా, వెళ్ళు. అమ్మా, నాన్నకి పిచ్చి పట్టింది అనుకుంటాను. ఏం చెప్తున్నావు నువ్వు? నువ్వు నేను నాన్నని భయపెట్టి చంపబోతున్నా. అలాగే చెప్పారు. ఏదో ఒకటి, ఇవన్నిటినీ నువ్వు ఒంటరిగా అనుభవించుకో. నేను క్లాసుకి వెళ్ళొస్తాను. ఏయ్, ఆగవే కాసేపు. నువ్వెక్కడికి వెళ్తున్నావే? క్లాసుకి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? బాగుందండి, తెలుగులోనే కదా చెప్తోంది. మళ్ళీ మళ్ళీ మీరు అడుగుతుంటారేంటి? నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? ఇప్పుడే తెలుస్తోంది మీరు చెప్పేది నిజమని. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా. నాన్న, ఎందుకలా మాట్లాడుతున్నారు? నేను చదువుకోవద్దా? ఓ, నువ్వు పెద్ద చదివేస్తున్నావు. నువ్వు ఆ చెత్తనాయల పంతులు కొడుకుతోనే కదా తిరుగుతున్నావు. ఇవాళ నుంచి అవి జరగడానికి వీల్లేదు. ఏంటండి మీరు మాట్లాడేది? తెలుగులోనేగా చెప్తున్నా, నీకు అర్థం కాలేదా? నువ్వు ముందర లోపలికి వెళ్ళవే. వెళ్ళమంటున్నాను కదా, నువ్వు కూడా వెళ్ళవే. అక్కడ కాదు, ఇటు లోపలికి వెళ్ళు. వెళ్ళు. మేము లోపల మాట్లాడుకున్నది ఏదైనా నువ్వు విన్నావా? విన్నాను. మంచి పని అయింది. నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి. అది కూడా నువ్వు విలేసి వెళితే మంచిది. వద్దు, ఇప్పుడు నేను ఒక విషయం చెప్పిపోదామని వచ్చాను. అదేం విషయం చెప్పు. ఈ నీలకంఠం దగ్గర తీసుకున్నాక రా యువతలకి కూర్చో. ఇప్పుడు చెప్పు, నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు సరిగా. ఆ నీలకంఠం మెల్లగా చెప్తే చాలు, నా చెవులు బాగానే వినపడుతున్నాయి. ఆ నీలకంఠం దగ్గర తీసుకున్న నగ ఇచ్చేసినట్టు నువ్వు నాకు చెప్పావు కదా. అవును, ఇచ్చేశాను కదా. ఇవ్వకూడదంటావా? వద్దంటే ఇవ్వను. కానీ అది వాడికి ఇవ్వలేదంట. అది నేను ఇస్తేనే కదా. అప్పుడు వాడికి ఇవ్వలేదా? ఇచ్చేశాను. వాడి చేతి వరకు రాలేదని చెప్తున్నాడు. పర్వాలేదు, అది వాడి భార్యా పైటలో పడి ఉంటదేమో. భార్యా పైటలోనా? అరే డుబాకూరు పంతులు, ఆవిడ ఆ పైటలో ముడి వేసుకుని ఉంటదిరా. అది వాడి దగ్గర చెప్పకుండా ఉంటుందా? చెప్పక్కర్లేదనుకుందేమో. అదే కదా ఈ ఆడవాళ్ళకి తెలివితేటలు. అయ్యగారు, ఓ ఈడికి తోడు నువ్వు కూడా వచ్చేసావా? నేను ఎందుకు వచ్చానంటే రావద్దు, నేనే వస్తున్నాను. రావద్దు పంతులు, నువ్వు ఇక్కడే కూర్చో, నేను మాట్లాడొస్తా. వీళ్ళిద్దరిని ఉంచుకొని రండి.
ఇప్పుడు చెప్పరా ఎందుకోసం ఇక్కడికి వచ్చావు? అయ్యగారు మా ఆవిడ మీ పెళ్ళాం నగలన్నీ అమ్ముకోనే కదరా ఇన్నాళ్ళు తింటున్నావు, నాకేం చెప్తున్నావు? అది కదా అయ్యగారు, మాస్టర్ చెప్పారు మీరు నగ తిరిగి ఇచ్చేశారు అని. ఇచ్చేసాను కదా. మా ఆవిడ అంటుంది మీరు ఇవ్వలేదు అని. ఇస్తేనే కదా ఉంటుంది. అయితే ఇవ్వలేదా అయ్యగారు? ఇచ్చేసాను కదా. తను ఇవ్వలేదు అని చెప్తోంది. అదే కదరా చెప్పేది, ఇస్తేనే కదా ఉంటుంది. ఆలోచించు. అవును అదే నేను. ఉండు నేను అక్కడికి వస్తాను, ఆగు. మరి నేను నిన్ను చీమలేం కొట్టట్లేదు కదా, ఇప్పుడు ఇక్కడే ఉండు, నేనే వస్తాను. సరే. దీనికే లోపల పని లేదా? వేరేంటో చెప్పాలని వచ్చారు? రాము నిజం మట్టికి చెప్తే చాలు. నీలకంఠానికి నగ ఇచ్చావా లేదా? ఇచ్చేసాను కదా. మరెందుకో ఇవ్వలేదని చెప్తాడు? ఇదిగో ఇప్పుడు ఇచ్చేసానని చెప్పాడుగా. ఇవ్వలేదనే కదా చెప్పాను. వద్దు, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తానని చెప్పానుగా. రాము నగ నువ్విచ్చినట్టు చెప్పావు, నీలకంఠం ఇవ్వలేదన్నాడు. మీ ఇద్దరి మధ్య ఈ నగ ఎక్కడ పోయిందో ఆ భగవంతుడికి తెలియాలి. దేవుడా, అది ఎక్కడ పోయి ఉందో అది కూడా నేను తెలుసుకోవాలి. నాకు అది అర్థం కావడం లేదు. పోయి వెళ్ళి అడగరా. లోపలికి వెళ్ళవే. ఇంత పెద్ద ఇంట్లో ఉండే నాకు నువ్విచ్చిన నగ నమ్ముకొని తినాల్సిన అవసరం నాకు లేదు. అది నీకు అర్థమవుతుందా? నేను అదే ఆలోచిస్తున్నాను. మీరు కూడా నాలాగే కష్టపడుతున్నారా? కుక్క చెప్పింది విన్నారా మాస్టారు? నేను పంతులు అనలేదు, నిన్నే అన్నాను. ఏమండి ఇలా రండి. నువ్వు ఇక్కడే ఉంటే చాలు, ఏదైనా కావాలంటే నేనే వస్తాను. మీరు డ్రామాలు వేస్తున్నారా? అవును కదా, ఈ నాటకంలో ఆడవాళ్ళకి వేషాలు లేవు. నువ్వు లోపలికి మూసుకొని వెళ్ళు. వెళ్ళను, నాకు నిజం తెలియాలి. ఇద్దరు మగాళ్ళు మాట్లాడే చోట నీకేం పని ఉంది చెప్పు? లోపలికి వెళ్ళమన్నానుగా. ఈ చెత్తనాయల వల్ల నా కుటుంబంలో గొడవలు వచ్చేటట్టున్నాయ్యా. పంతులు, తర్వాత నువ్వు ఇంకా వెళ్ళలేదురా? నా నగ ఇక్కడి నుంచి పోరా చెత్తనాయల. నీలకంఠ కొంచెం ప్రశాంతంగా ఉండు. అది ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. పంతులు, నన్ను ఈ పరిస్థితి తీసుకొచ్చావు, ఇప్పుడు సంతోషంగా ఉందా నీకు? రాము అది కాదు. నీకు కూడా చెప్పాలా వెళ్ళిపోమని? వదిలినైనా నేనే వెళ్తాను. పంతులు కొంచెం ఆగు. నువ్వు కూడా నీ కొడుకుతో చెప్పే. కూతురికి నీ కొడుకు సిగ్నల్స్ ఇచ్చాడనుకో, వాడి కాళ్ళు చేతులు తీసేస్తానని. భగవంతుడా, వీళ్ళ దగ్గర ఎంత కష్టపడాల్సి వస్తుంది. నువ్వు ఎవరిని చూడటం కోసం ఇక్కడికి వచ్చి నుంచున్నావు? నీకేం పని లేదా? ముందర లోపలికి వెళ్ళవే. ఎంత వయ్యారంగా వెళుతుందో. దుర్యోధన, ఇంతవరకు చూసినట్లేదు. ఇప్పుడు నీకు నేను చెప్పబోయే విషయం, ఆ సుమిత్ర గారి కూతుర్ని నువ్వు మర్చిపోవాలి. ఏంటి నన్ను హఠాత్తుగా మీరు చెప్తున్నారు? మీరు ఆ రోజు ముందు అలా చెప్పింది నిజం, కానీ ఇప్పుడు చెప్తున్నాను, అమ్మాయిని మర్చిపో. వాకులో నీతి నిజాయితీ లేనివాడు కూతురు నా ఇంటి కోడలవటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నువ్వు వినాలి, విన్నిదా అవ్వాలి. ఏంటి, వింటావా వినవా? నేను బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. బ్రతికితే కలిసి బ్రతకాలి, చస్తే కలిసి చావాలి. రాము, నేను మీ ఇంటికి నేను వస్తున్నాను. ఆగమంటున్నాను కదా, ఎక్కడికి వెళ్తున్నా? ఆగు. అయ్యో దేవుడా, ఈ చెత్తనాయలు నన్ను వదిలేటట్లేడే. రాము, నీతో నేను 1000 సార్లు చెప్పేశాను కదా, నగ ఇచ్చేసానని. తర్వాత ఎందుకు నన్ను చంపుతున్నావు? అయ్యో రాము, నేను నగ గురించి మాట్లాడతాకి రాలేదు. మన పిల్లలు ఆ కుర్ర వయసులో విధి అని పేరు చెప్పి విరోధంగా మనిద్దరం ఏ పని చేయకూడదు. ఇంకోసారి చెప్పు. ఎవరు ఎదురు దిశలో ఎగురుతున్నారు? వేరే ఎవరో కాదు, మీ అమ్మాయి మా అబ్బాయి. వాళ్ళిద్దరూ పాలు నీళ్లా కలిసిపోయారు. ఇకపైన ఏ శక్తి వాళ్ళిద్దరిని విడదీదని నేను నమ్ముతున్నాను. దారిలో ఆపి పెళ్లి సంబంధం మాట్లాడుతున్నావే, అది కూడా ఎండలో నుంచో పెట్టి. దానికి అంతా ఇంకా టైం ఉందిలే. దాని సమయం వచ్చినప్పుడు అది జరుగుద్దో జరగదో నువ్వు దాని గురించి అసలు వదిలే. లేదు రాము, నీకు పెళ్ళైపోయింది కదా, నీ పెళ్ళాం కూడా చచ్చిపోయింది కదా, ఇప్పుడు నువ్వు ఫ్రీగానే ఉన్నావుగా. అవును, నువ్వు ఫ్రీ అయిపోయావు. తర్వాత నీకెందుకు అంత అవసరం? ఇక్కడ ఎవరూ లేరేంటి? నేనే రాము అయ్యా. మీకు ఏం కావాలండి? నాకు కొంచెం నీళ్లు దొరుకుతాయా? అమ్మా తల్లి, అంతా మంచిగా జరగాలి. ఇదిగోండి నీళ్లు.
నీళ్ళొద్దా? కావాలి. నీళ్లు తీయగా ఉన్నాయి. ఇది మీ చేత్తో ఇచ్చినందువల్ల తీయగా ఉన్నాయా? మంచినీళ్ళు కూడా ఇంత తీయగా ఉన్నాయి. కొంచెం ఆగమ్మా. చేతుల్లోనూ మెడలోనూ ఏమీ లేవు కదా. నీ మొగుడు అన్నీ అమ్మేశాడు కదా. నీ నడువుకున్న మొలతాన్ని కూడా తాకట పెట్టాడు కదా. అది మీ దగ్గరే కదా ఉంది. ఇప్పుడు అది నా దగ్గర లేదే. ఇంట్లో అది చాలా జాగ్రత్తగా ఉంచారు. నువ్వు దేని గురించి భయపడక్కర్లే. నా మొలతాడు నాకు కావాలి. అయ్యో, ఎందుకు బాధపడుతున్నావు? అది నాకు ముఖ్యమైంది. మీకెందుకు నా మొలతాడు? దాన్ని నాకు ఇచ్చేయండి. ఇస్తాను. ఈ పరిస్థితుల్లో నువ్వు ఏమడిగినా నేను నీకు అన్నీ ఇచ్చేస్తాను. చెప్పు, నీకేం కావాలి? నాకు నా నడుం చైన్ కావాలి. ఇచ్చేద్దామే. అది రేపు తీసుకురానా? ఎల్లుండి తీసుకురానా? సావిత్రి, రేపే తీసుకొస్తాలే. ఈశ్వర, నేననుకున్నది దొరకదా? రేపొద్దున తెల్లవారుజామున నీలగండని పంపించు. నీ బంగారం మొలతాన్ని నేను వెంటనే ఇచ్చి పంపిస్తా. అమ్మో దెయ్యం! అయ్యగారు భయపడారా? నేనే నీలకంఠాన్ని. నువ్వు మనిషిని భయపెట్టే చంపాలనుకుంటున్నావా? సావిత్రే చెప్పింది. భయపెట్టి చంపమానా? లేదు, మీ దగ్గర మొలతాడు తీసుకురమ్మని చెప్పింది. ఈ ప్లేసులో దాని గురించి మాట్లాడకరా. దేని గురించి? మొలతాడు గురించా? ఆ పేరు ఉపయోగించకుండా ఎలా అడగాలి? నాయనా, ఎన్నాళ్ళ నుంచిరా ఇలా మొదలయ్యావు నువ్వు? నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావా? ఏంటి ఇదంతా? చెప్పు. నోరు మూయ్, ఎక్కువ అరవక, వెళ్ళింగి మాట్లాడు. అయ్యో, ఇంత వయసు అయిందే, మీరేం చేస్తున్నారు ఇప్పుడు ఇంత పట్టపగల్లా? నాకు అదే డౌట్ వచ్చింది. అయ్యగారు నన్ను ఎందుకు కౌగిలించుకున్నారు? ముందులో ఇక్కడి నుంచి వెళ్ళరా బయటికి. నేను వెళ్తాను, కానీ మొలతాడు. నోరు మూసుకొని వెళ్ళరా ముందులో. అరే, నా తోటకు రారా. ఏం పాతి పెట్టారా? లేదు, నిన్ను పాచేస్తాను. వెళ్ళు. డబ్బు ఇచ్చేస్తాను, ముందు మొలతాడు ఇవ్వండి. నేను ఇవ్వను అంటే నువ్వేం చేస్తావరా? నేను సరోజిని అక్కతోడు అన్ని చెప్పేస్తాను. అలాగైతే పోయి చెప్పు. ఈ రోజు నేను మొలతాడు తీసుకెళ్ళకపోతే అది నన్ను కొట్టి చంపేస్తున్నాయి గారు. అలా జరుగుతుందంటే అదే నీకు నాకు మంచిది. నువ్వేంట్రా నీలకంట, నా పరిస్థితి అర్థం చేసుకో. మీరే నా పరిస్థితి అర్థం చేసుకోవడం లేదు. సరే చెప్పు, నీ పరిస్థితి ఏంటి? ఆ మొలతాడే నా సమస్య. అదేరా నా ప్రాబ్లం కూడా. అయితే అది ఇచ్చేయచ్చు కదా. అప్పుడు నీకు మొలతాడు అక్కర్లేదా? మొలతాడే కదా సమస్య అని చెప్పాను. అదేరా నా ప్రాబ్లం కూడా. ఎవరికి మించో అర్థం కావడం లేదే. ఇదంతా వదిలే. అసలు నా ప్రాబ్లాన్ని మర్చిపోదాం. నీ ప్రాబ్లం కూడా వదిలేసేద్దాం. నువ్విచ్చిన మొలతాడిని కొనటానికి నేను మళ్ళీ డబ్బులు ఇస్తాను. నువ్వు డబ్బులు తీసుకో. సావిత్రితో చెప్పకపోతే పాపం ఆవిడ కూడా కష్టపడుతుంది. ఓ, ఆ మొలతాడికి నీ భార్యకి లింకు పెట్టకరా. మొలతాడు వేరు, నీ భార్య వేరు. ఇదిగో తీసుకో నువ్వు. అయినా సరే సావిత్రితో ఒక మాట. ముందు డబ్బు పట్టు నువ్వు. ఇదిగో చాలా. ఇన్ని డబ్బులు ఒక్కసారిగా చూసి ఎంతకాలం అయ్యిందో. మన ఊరు దేవుడికి నా మీద ఎప్పుడూ గొప్ప ప్రేమే. నన్ను ఎలాగైనా సరే లాక్కొచ్చి నా ఇంట్లో పాడేస్తాడు. ఇంకా నయం, ఇక్కడ స్తంభం ఉంది. దేవుడా, ఇక అంతా నీ చేతిలోనే ఉంది. ఓ, నేను సావిత్రి అనే పిలిచాను, కానీ సరస్వతి దేవి వచ్చి నిలబడింది. బాగున్నావా బాగున్నావా అని అడిగాను. అవునండి. సరే, పట్టుకో, మెల్లగా తీసుకెళ్ళు. జాగ్రత్త. అదే పడిపోతా. అయ్యో, భద్రం. అదే నా కాళ్ళు తీసి. ఈ రోజు ఎవరితో వెళ్ళి కళ్ళు తాగారు? తోటలో పని చేస్తున్నాను, చిదంబరం దగ్గర. సిగ్గుగా లేదు? సిగ్గు కాదే, చిదంబరం అన్నాను. ఇలా అడ్డమైన వాళ్ళతో వెళ్ళి తాగొస్తున్నారు, మీకు సిగ్గుగా లేదు? నేను అడ్డమైన వాళ్ళతో తాగలేదే, కళ్ళు చిదంబరంతో తాగాను. వాడే కదా అడ్డమైనప్పుడు. అదేమిటంటే సావిత్రి, అర్థమైంది నాకు. మాత్రం ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయేంటో. డబ్బులు దేవుడిచ్చాడు. దేవుడా? అవును, నా దేవుడా రాము అయ్యగారే. అయితే ఆ దేవుడి దగ్గర
నా నడుం చేయని అడగలేదా? అడగగానే ఆ దేవుడు ఇచ్చేశాడు. ఇదిగా మొలతాడు. ఇది నడుం చేయనా? ఇదే మా ఊళ్ళో నడుం చేయను మొలతాడు. నా బంగారపు నడుం చేయను ఎక్కడ అని అడిగాను. బంగారం మొలతాడా? అది అయ్యగారు తీసుకున్నారు కదా, అందుకనే ఆయన నాకు డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకుని నేను వెళ్తున్నప్పుడే కళ్ళు చేదంబరం నన్ను కలిశాడు. అప్పుడే మేము కళ్ళు కొట్టుకు వెళ్ళాం. అక్కడ తాగ్గా మిగిలిన డబ్బులతో మొలతాడు కొన్నాను. ఆ దేవుడిచ్చిన డబ్బుల్లో ఏమైనా మిగిలాయా? జేబులో కొంచెం చిల్లర ఉంది. నాకు తాగడానికి కొంచెం విషం కొని తీసుకురావచ్చుగా. ఈ మొలతాడు ఎంత పెద్దదిగా ఉంది. దీన్ని అలాగే పైన వేలాడగట్టామంటే మంచి అందంగా అలంకారంగా ఉంటుంది. బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఏంటి నీ పేరు ఉస్సునా? లేదు. లేకపోతే నీ పని చూసుకోపా. దేవి, మొలతాడు ఇవ్వనందువలన నా తల పగిలి చావాలని దండం పెట్టుకుంటున్నావా? సావిత్రి, నేనింతవరకు ఏ తప్పు కూడా చేయలేదు. నీలకంఠని అడిగిన డబ్బు కూడా ఇచ్చేశాను. ఆ మొలతాన్ని నేనే ఉంచుకోవచ్చా? ఎందుకు? సరోజిని యొక్క కట్టడం కోసమా? అయ్యో, ఇది దానికి సరిపోతుందా? అది కట్టుకోవాలంటే 1 కేజీలో మొలతాడు తయారు చేయాలి. ఏ కొనివ్వండి. నువ్వు పనికిరానివన్నీ చెప్పి నా మూడు స్పాయిల్ చేయక. నేను నీకు ఒక నిజం చెప్పనా? అయ్యో జూలపాల జుట్టోడా. నన్ను చూడక అక్కడ చూడు. సావిత్రి, నేను నీకు ఒక నిజం చెప్పనా? నేను పడుకుంటే నిద్ర పట్టట్లేదు. వయసు అయిపోయిందంటే ఎవరికైనా నిద్ర పట్టదులేండి. కాదు, ఇది అటువంటి నిద్ర కాదు. నాకు మొలతాడు దొరికిందంటే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. నువ్వు అది నాకు ఇస్తావా? మీకు ఇప్పుడు కావాల్సింది నడుం చేయని కాదులేండి. తర్వాత గొలుసు. గొలుసా? అదెందుకు? మీకు కట్టడానికి. ఇంకెందుకు? ఎవరికి కట్టబోతున్నారు? ఇక్కడికి రారా. అయ్యో ఈశ్వర. సావిత్రి, సావిత్రి, నువ్వు ఏ సమాధానం చెప్పలేదే. మొలతాడిని నేనే ఉంచుకోనా? అది మీ దగ్గరే ఉంది కదా, ఇంకెందుకు అడుగుతున్నారు నన్ను? కానీ అది నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే అది నాకొద్దు. సావిత్రి, ఏదో ఒక సమాధానం చెప్పు. నా అందాల దేవత, నా పక్కన నువ్వే పడుకో. ఆ రాక్షసి పైనే పడుకుంటదిలే. నువ్వెందుకు నాతో ఏదీ మాట్లాడతలేదు? దొంగవి, ఎందుకు నీకెంత సిగ్గు? నువ్వే నా అందాల రాక్షసివి. నువ్వు నేను కలిసుంటే ఎంతో స్వర్గం చూడొచ్చు. అయ్యో, తలుపు మూసుకుని ఇలాంటి పనులా చేస్తున్నారు. యాండే యాండే తలుపు తీయండి. అయ్యో సరోజిని, తలుపు పగలగొట్టక వస్తున్నా. ఇప్పుడు తీస్తారా లేదా? లోపల ఏం చేస్తున్నారు? తలుపు తీయండి. వస్తున్నాను కదా. ఆగు. యాండే ఎంతసేపు తలుపు కట్టాలి? ఉండు, నీ సంగతి ఎందుకే తలుపేస్తున్నావు? ఎక్కడది? ఎవరే? ఇప్పుడే నీ దగ్గర మాట్లాడుతుందే అది. అరే సరోజిని, నేను ఎండమూరు గారు రాసిన నావల్ని చదువుతున్నాను. పెద్దలు చెప్పింది కాదనకూడదు, ఆడవాళ్ళకి బుద్ధి లేదని. సరే, ఆ పుస్తకం అక్కడ ఇక్కడే ఉండాలి కదా. ఆ కథలో ఉన్న క్యారెక్టర్లు అందరూ స్పీడ్ గా ఉన్నారు. ఒకవేళ కథలో ఉన్న అమ్మాయా? బుక్కునే చదువుతున్న అమ్మాయి కాదు, ఇప్పుడు నీతో మాట్లాడుతున్న అమ్మాయి ఎవరని. నీకు బుద్ధి లేకపోతే నేనేం చేయను. నేనేం దాయట్లేదు. లేదు, నా దగ్గర ఏం లేదు. గుడిలో ఇచ్చారు ప్రసాదం, గుడిలో ఇచ్చింది.
బొట్లో ఏం దాచారు? తీయండి. తీస్తారా లేదా? చూపించండి మీరు. తీయకపోతే నేనే తీసేసుకుంటాను. చూపించండి ముందు నాకు. మర్యాదగా చూపించండి. ఏంటి చూపించండి. చేయండి మీరు. నేను చెప్పాను కదా పంచి ఊడిపోతుందని. ఏంటిది? ఎవరి కోసం కొన్నారు? ఎవరి కోసం కొన్నారు చెప్పండి. ఏంటిది? ఎవరి కోసం కొన్నారు? అది నాకు కావాలి. మీరు పట్టుకోవద్దు. అది నీకు చాలదే. ఎవరన్నా చూస్తే అసహ్యంగా ఉంటది. చెప్పేది సంఖ్యలు కొనాలి. పెద్దగా ఎవరి కోసం కొన్నారు? ఇలా చూడమ్మా, తొందరగా తీయొద్దు. నువ్వు చెప్తున్నాడు కదా, వద్దు, రావద్దు. అమ్మా నీ తండ్రి మాట వింటావు కదా, నువ్వు చెప్పేది విను. నాకు ఇచ్చేమ్మా. నిన్ను బాగా పెంచి చదివించి అన్ని చేశాను నేను. అది మర్చిపోక, తండ్రిని మర్చిపోక. అదెందుకు నేను దాస్తాను, నా దగ్గరే ఉంది అది. ఇవ్వద్దు. ఇది ఒక అమ్మాయి మొలతాడే. ఇది ఎవరిది? నిజం చెప్పండి. ఇది ఎవరిది అని అడుగుతానని చెప్పండి. అది సన్నగా గడ్డం పెట్టుకొని సన్నగా నీలకంఠనని ఉన్నాడు కదా. ఇది నీలకంఠందా? అవును. కాదు, వాడికి ఒక భార్య ఉంది కదా, బాగా తెల్లగా అందంగా సావిత్రిలాగా. దానిదే ఇది. అలాగా విషయం. నిజం చెప్పండి. ఎన్ని రోజులుగా ఇలా జరుగుతోంది? నువ్వేంటి విచిత్రంగా మాట్లాడుతున్నావు? నువ్వు ఇంత అందంగా ఉన్నప్పుడు నేను ఇంకెవరినన్నా చూస్తానా ఏంటి? ఏమీ మాట్లాడద్దు. ఇన్ని రోజులుగా నన్ను మీరు మోసం చేశారు కదూ. ఈ పైన మిమ్మల్ని నమ్మను. మీరు నన్ను మోసం చేశారు. అయ్యో సరోజిని, నేను ఏ తప్పు చేయలేదే. ఈ పైన నేను ఇక్కడ ఉండను. నేను నా కూతురు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాం. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు డాన్స్ ఆడండి. సరోజిని, నేను చెప్పేది కొంచెం వినవే. నన్ను ముట్టుకోకండి. నువ్వు రావే. అమ్మా, అది వచ్చేంత వరకు దీన్ని కాగలించుకుని పడుకోండి. రావే. ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మా, రాము, వాళ్ళు వెళ్లే విధానం బాగోలేదు. ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళని వెళ్ళని పంతులు, వెళ్ళని. నువ్వేమైనా గొడవ పడ్డావా? గొడవ చేసాం, విడిపోయాం. నీకేం ప్రాబ్లం? అవును, నాకు సమస్య. అలాగైతే దాంతో వెళ్ళి మాట్లాడు. ఏంట్రా రాము, నీకేమైంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు తెలీదు. దయచేసి నువ్వు వెళ్ళిపోతావా? అమ్మా సరోజిని, కొంచెం ఆగు. ఎందుకమ్మా ఇలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు? నేను కాదు, ఆయనే. అలా ఏం జరిగింది? ఏమైందా? వయసు అయిపోయిన తర్వాత అమ్మాయిలతో ఏంటి? ఏంటమ్మా చిన్నపిల్లల్లా? నాకేం అర్థం అవట్లేదు. కొంచెం వివరంగా చెప్పు. నీలకంఠం బెళ్ళానికి ఈయనకి సంబంధం ఉంది. ఇది నేను ఎలా ఒప్పుకోగలను? మీరే చెప్పండి మాస్టర్. సావిత్రికి రాముకు సంబంధమా? నేను నమ్మలేకపోతున్నానే. ఇది నా కళ్ళతో చూశాను. ఆ సావిత్రి మొలతాడికి ఈయన ముద్దులు పెట్టుకుంటున్నాడు. సిగ్గు శరం లేకుండాను. నిజంగానా? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమీ చెయ్యొద్దు. నేను నా కూతురు వెళ్ళిపోతా. ఇలా చూడు సరోజిని, తెలుసో తెలియకో తప్పు చేస్తాడు. నువ్వు కూడా అలా చేస్తే ఎలాగా? నీ కూతురు జీవితం గురించి ఆలోచించు. నన్ను వద్దని చెప్పేశారు. నేను ఎలా ఉండను? సరోజిని, నువ్వు ఉండవలసింది అక్కడే. అప్పుడే తన్ని మన దారి తీసుకురాగలం. ఇదంతా సరిగ్గా రాదండి. ఇది ఆయన విషయం. ఏ విషయం ఉన్నా దానికి ఒక మందు ఉంది కదా. దానికి నువ్వు ముందు ఇంటికి వెళ్ళమ్మా.
కొట్టద్దు ఆగండి. ఆగండి. అదేలా అడుక్కున్నట్టు నువ్వు కొట్టే అంతగా అతను ఏం చేశాడు? పైల్వాన్ ఎందుకయ్యా రామాయణ కొడతాను? ఈడు ఎలాంటి పని చేశాడో తెలుసా మీకు? పైల్వాన్ నా పరువు తీయొద్దు. అలా అయితే నువ్వే చెప్పురా. పైల్వాన్ తన్నేమి చెయ్యొద్దు. ఏంట్రాము ఇదంతా? పంతులు ఏమైంది? మీ చెల్లెళ్ళు స్నానం చేస్తున్నప్పుడు దాక్కుని చూస్తే మీరంతా ఏం చేస్తారు? కొడతాం. వాడు తాడు తీస్తాం. అదే కదా నేను అయ్యో చేస్తాను. పైల్వాన్ కొట్టద్దు, అసలే ఆరోగ్యం బాగోలేదు. లేదు, ఎవరు స్నానం చేస్తున్నప్పుడు చూశాడు? చెప్పు పహిల్వాన్. నీలకంఠుడి పిల్ల సావిత్రి తెలుసు కదా, తను స్నానం చేస్తుంటే తొంగి చూస్తున్నాడు ఈ ముసలైన అక్క. వీడిని ఏం చేద్దాం? వదొద్దు, ఇక్కడితో వదిలు. అందరూ వెళ్ళొచ్చు, ఇక్కడంతా అయిపోయింది. ఏం అవలేదు, ఇప్పుడే ప్రారంభించబోతున్నాం. అవసరం ఇదంతా వేడిగా ఉందట. ఆ పైలివాని ఇంతలా కొడుతుంటే మీరు తమాషా చూస్తున్నారా మాస్టారు? నీ ఇష్టం వచ్చినట్లు వాగడానికి నువ్వు కూడా ఒక 2 దెబ్బలు కొట్టేసిపోవే. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? అమ్మా సరోజిని, మంచివారైన గాంధీ గారికి తెల్లవాళ్ల దగ్గర నుంచి ఎటువంటి బహుమానం దొరకలేదు. దానిని కస్తూరిబై తట్టుకోలేదా? అవును, కానీ ఈయన బాధపడుతుంటే నేను చూడలేను మాస్టారు. ఇది నువ్వు తట్టుకోలేకపోతున్నానంటే నువ్వు ఈ పక్కకొచ్చి కూర్చొని ఏడు, నేను కావాలంటే పక్కన కూర్చుంటాను. దీనికి అంతటికీ కారణం ఆ సావిత్రే. ఆ పాప గురించి ఏమీ చెప్పొద్దు సరోజిని, ఆ అమ్మాయి నాకేమీ చేయలేదు. చూసారా మాస్టారు, ఇప్పుడు కూడా ఆవిడ మీదే ప్రేమ ఉంది. అవును, దాని మీద నీకేం నష్టం లేదుగా. మిమ్మల్ని కొట్టింది తప్పే లేదు, మిమ్మల్ని బాగా కొట్టాల్సింది. తన కోసం కావాలంటే నేను దెబ్బలు తింటాను, కావాలంటే నా ప్రాణాన్ని కూడా ఇస్తాను. దీని పేరు త్యాగమా? గాడ్సే చేతుల్లో కాల్చపడ్డారే, ఇండియా కోసం ప్రాణాన్ని అర్పించారే గాంధీ గారు, దాని పేరే త్యాగం. నువ్వు కొంచెంసేపు నోరు మూసుకోబయ్యా. ఇండియాకి దీనికి నేను ఎప్పుడే చెప్పాను కదా మాస్టర్, తను ఏదో వశం చేసేసుకుందని. ఆ భూతం ఆ మొలతాడులో ఏదో వశం మందు పెట్టేసింది. కష్టకాలం వచ్చినప్పుడు ఇంట్లో ఉండొచ్చు కదా. మొలతాడు కూడా పాములా కూర్చుందని పెద్దలు చెప్తే విన్నాం, ఇప్పుడే ఎదురుగా చూస్తున్నాను. ఇలా చూడండి, ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆ మొలతాడు ఆవిడకి ఇచ్చేయండి. తిరిగి ఇవ్వను 3 సార్లు చెప్పాను, ఇప్పుడు నువ్వేం చేయబోతావు? చూసారా ఎలా మాట్లాడుతున్నారు? ఈయన దారికి రాడండి. రాము, ఆ మొలతాడు వచ్చినప్పటి నుంచి నీకు సమయం బాలేదు, దయచేసి అది ఇచ్చేయి. సాక్షాత్ ఆ బెజవాడ కనకదుర్గమ్మే నాకొచ్చి చెప్పినా ఈ మొలతాడిని నేను తిరిగి ఇవ్వను. ద్రోహి, ఈ మొలతాడు మూల నీ పరివే పోయింది. ఇంక మీద ఏం పోయినా సరే నేను ఇవ్వను. బయటకు రారా పైల్వాన్. నీలకంఠాన్ని వచ్చాను రా, నీలకంఠాన్ని. బయటకు రారా. రే రాము అయ్య గారు ఉప్పు తిని ఇంకా విశ్వాసంగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ ఊళ్ళో. నీలకంఠ, నీకేం కావాలి? ఏం కావాలని అడుగుతున్నావా? నువ్వు ఈ రోజు కొట్టింది ఎవరినో నీకు తెలుసా? మా అయ్యగారిని రా. ఆయనకి ఎంత మంచి మనసు ఉందో నీకు తెలుసా? ఆయన్ని కొట్టావు కదరా. నీలకంఠ, ఏం జరిగింది తెలియకుండా మాట్లాడమా? అన్ని విషయాలు నాకు తెలుసురా. ఊరంతా అప్పులు చేసి దాక్కుని బతికినా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుందిరా. అది నిన్నటి వరకు. దాన్ని నువ్వు నాశనం చేసావు, నా జీవితాన్ని నాశనం చేసావు. నిన్ను సావిత్రిని కలిపి ఈ ఊరోళ్ళు ఏమేం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? వద్దు, నాకు ఏది వద్దు. కుస్తీ వద్దు, మట్టిగడ్డలు వద్దు, దానివల్ల వచ్చే డబ్బులు కూడా వద్దురా. నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను, నా కుటుంబాన్ని నాశనం చేయకు. నీలకంఠ, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి కోసం ఇది నేను రాలేదు, దాన్ని సరిచేసి నిలబడడానికి నేను వచ్చాను. నీలకంఠ, నువ్వు నాకు ఎవడరా? నా బంధువా లేకపోతే సోదరుడువా? ఈ రోజు నా అయ్యగారిని కొట్టావు, రేపు నా సావిత్రిని పొందడం కోసం నన్ను చంపవని ఏంట్రా గ్యారెంటీ? పెళ్ళాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి దాన్ని చూసుకోలేక దానికున్న మొలతాడు, బంగారు మొలతాడుని తాకట్టు పెట్టి నువ్వంతా ఒక మగడవరా? నీకెలా తెలుసు నా సావిత్రి దగ్గర బంగారు మొలతాడుందని? నీకు ముందే సావిత్రి నాకు తెలుసురా. తనకి ఊహ తెలిసి ఆడుకునేదానికంతా ముందే, నాకు మీసం మొలిచేటి ముందు నుంచే సావిత్రి నాకు బాగా తెలుసు.
సావిత్రి మొహం మాత్రం నా మనసులో ఎప్పుడో ఉండిపోయింది. స్కూల్కి వెళ్ళినా గుడికి వెళ్ళినా నేను తన వెనకాతలే తిరుగుతూ ఉండేవాడిని. కానీ తన మనసులో ఎప్పుడు అలాంటి అభిప్రాయం ఉండేది కాదు. ఎవడో ఒక ఏనుగు కాపలాదారుడికి అమ్మాయిని పెళ్లి చేస్తున్నారని విన్న వెంటనే నేను ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయాను. నువ్వు బాధపడమాక, ఇప్పుడు నాకు సావిత్రి చెల్లిలే. మీరు రామయ్య గారిని ఎందుకు కొట్టావని అడిగావు కదా. చెల్లెళ్ళు స్నానం చేస్తుంటే ఒకడు దాక్కుని చూస్తున్నాడంటే ఒక అన్నయ్య ఏం చేయాలి? అదే నేను చేశాను. నేను చెప్పేదంత నిజమే. వాణియమ్మా, సావిత్రి, ఎవరు లేనట్టున్నారు ఇక్కడ? ఎవరు? రాము అయ్య గారి గురించి అడగడానికి వచ్చారా? అయ్యో మాస్టర్ గారు, దీనివల్ల మాకు మనశ్శాంతే కరువైపోయింది. ఏంటమ్మా నువ్విలా చెప్పచ్చా? మీరిప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి? సావిత్రి, మీ ఆయన నీలకంఠం ఉన్నాడు కదా, నీ మొలతాడు రాము దగ్గర తాకట్టు పెట్టాడు కదా, అది నువ్వు తిరిగి తీసుకోవాలి. పంతులు గారు, అది నువ్వు డబ్బు గురించి ఏమీ ఆలోచించద్దు. ఏదైనా సరే నువ్వు తిరిగి తీసుకో. దాన్ని తిరిగి తీసుకోలేను పంతులు గారు. ఎందుకు కుదరదు? అది తీసుకుంటాని నేను డబ్బులు ఇస్తాను కదా. అది కాదు. నువ్వేమీ చెప్పొద్దు. ఇదిగో. వద్దండి. చూసారా దానికి ఎంత పొగరో? ఏమైంది సావిత్రి? నోరు తెరిచి చెప్పు. నా నడుం చెయ్యి రాము అయ్యగారు డబ్బులిచ్చి తీసుకున్నారు. ఏంటమ్మా అంటున్నావు? నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా తెలీదు. ఏమే నాతో చెప్పలేదు? మీరు వెళ్ళి ఆయన అడగండి. ఒక్కటిచ్చానంటే వద్దు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఏ గొడవ వద్దు. తప్పు చేసింది ఈమె కాదు. మరెవరు మాస్టారు? రామ్ ప్రెసిడెంట్ గారు. ఇంకెవరో? నువ్వే తప్పు చేశావని ముఖం మీద చెప్పగలంటావా పెద్ద ఆయన? అలా చెప్పడం కుదరదు. నువ్వు నోరు మూస్తావా? కొట్టానంటేరా. ఆయన అసలైన హిందూ. మట్టేం కాదు, ఆడదాన్ని మలతాడు తీసుకొని స్నానం చేసినప్పుడు దాక్కొని చూస్తున్నాడు. తన కోసం నువ్వు వత్తాసు పలుకుతున్నావా? అయ్యో అలాంటిదేవి కాదయ్యా. ఇలాంటి ఎదవ పనులు ఎవరు చేసినా సరే మనం అందరం అడిగే తీరాల్సిందే. అలాగైతే రండి, రాము ముఖం మీద అడుగుదాండి. రండి వెళ్దాం. ఏమంటున్నారు? మొలతాడిని తిరిగి ఇవ్వాలా? నేను అది వాడికి డబ్బులిచ్చి కొనుక్కున్నాను. అది ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. మీ బెదిరింపులని నా దగ్గర కాదు. పెద్దాయనా, నేను తిరిగి అడుగుతాను. ఈ మాట ఫైన్ మనీ కొట్టేటప్పుడు చెప్పొచ్చు కదా అంటాను. అయ్యో, నువ్వెందుకు తన గురించి ఇక్కడ మాట్లాడుతున్నావు? అతనెవరో? మల్తాడి వేరే, కుస్తీ వేరే. తర్వాత ఈ మల్తాడి విషయంలో ఎవరైనా తలదొచ్చారంటే నేను ప్రెసిడెంట్ పక్కనే ఉంటా. ఏంటయ్యా మూర్ఖులా మాట్లాడతావు? ఊరు వాళ్ళంతా కలిసినప్పుడు కూడా తీరని సమస్య బయట వాళ్ళు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అందుకని పహిల్వాన్ని పట్టించుకోకూడదు. అలాగైతే రమ్మనండి, తెలుసుకుందాం. అలా కాదంటే ఈ కుస్తీ పోటీ ప్రారంభించి ఒక పరిష్కారం చూపిద్దాం. పహిల్వాన్తో ప్రెసిడెంట్ పోటీ పడతాడు. ప్రెసిడెంట్ వయసును చూసి అంచనా వేయకండి. ఇంకో విషయం, పహిల్వాన్ని రాము గారు ఓడించారంటే ఆ మొలతాడి రాము గారికే సొంతం. మీకు ఓకేనా? ఇష్టమే. ఈ ఊరు వాళ్ళ కోసం మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక ఈ విషయంలో మన ఊరు వాళ్ళు ఏ సమస్య తీసుకురారు. మీరేమంటారు? కుస్తీ పోటీకి సిద్ధమేనా? నేను రెడీగానే ఉన్నాను. అమ్మా, అయ్యో. చాలు చాలు ఆపు. మిగతాది రేపు చేర్చుకుందాంలే. నన్ను కొంచెం లేపుతావా? ముసలోడని చూడకుండా కూడా కొట్టేశాడు. కుడి పక్కకు తిరిగి ఎడం పక్క వైపు నుంచి చెయ్యి లాగి బాడీని తిప్పడం, చేతులు తిప్పడం అంతా చాలే. ఇంక మీదే నేను చూసుకుంటా. మీరు ఇక్కడి నుంచి వెళితే చాలు. నమస్కారం. నువ్వు ఒకసారి వచ్చి కలు. కొంచెం ఈపులో మట్టి ఉంది చూడు. ఏం పని మీదరా ఇప్పుడు నా ఇంటికి వచ్చావు? మీరు ఏమేం పిచ్చి పనులు చేస్తున్నారని చూద్దామని ఇక్కడికి వచ్చానులేండి. కానీ ఇకపై చూడలేను కదా. ఏంట్రా వాగుతున్నావు? ఇకపై చూడలేను అని. రై,
ఇప్పుడు నువ్వే నా కూతురు కోసం వచ్చుంటే నిన్ను ఇక్కడే ప్రాణాలతో పాతేసేవాడిని. అరే ఇంత జరిగాక నీ కూతురు ఎవరికి కావాలి? ఎవరెవరో అమ్మాయిలు వేసుకున్న మొలతాడు తీసుకుని కుస్తీ గిస్తీని వెళ్తూ ఉంటే ఎవడైనా పెళ్లి చేసుకుంటాడంటయ్యా. ఏంట్రా వాగుతున్నావు? వద్దు బాబు వద్దు, అశుద్ధంలో చేయి పెడితే మనకే నష్టం. నిన్నెవడయ్యా అక్కడికి పిలిచింది? నీ పిల్లడికి పిల్లని అడగడానికా? అటువంటి ఉద్దేశం ఏదైనా ఉంటే అది అలాగే మర్చిపో. ఇలాంటి నీతి లేని కుటుంబంలోంచి పిల్ల నాకొద్దయ్యా. సంపాదించడం చేత కాకపోయినా మానవ మర్యాద వదిలేవాళ్ళం మేం కాదు. అప్పుడైతే ఎందుకురా ఇక్కడ నుంచున్నారు? వెంటనే పోండ్రా ఇక్కడి నుంచి. వెళతాంరా. నీకెందుకురా ఒంటి మీద గుడ్డ? ఇక మీదట నువ్వెవరో నేనెవరో అంతా అయిపోయింది. రారా వెళదాం. వద్దు, మీ కన్నీర్ని వృధా చెయ్యొద్దు, అంతా అయిపోయింది. మన ఇద్దరి మధ్య ఉన్నదాన్ని అంతే ఈజీగా ముగింపుకు తీసుకురాగలమా? ఇక నేను ఎక్కడికి వెళ్ళను, అది కూడా నువ్వే చెప్పు. నీ ఇంటికే, ఇంకెక్కడికి వెళ్తావు? చచ్చినా నేనిక ఆ ఇంటికి వెళ్ళను. బైల్వాన్ దగ్గర దెబ్బలు తిని నాను ఓడిపోయే ముందు నేను ఎక్కడికైనా వెళ్ళి చనిపోతే బాగుంటుంది. ఖచ్చితంగా నేను చెప్పింది చేస్తాను. సుమిత్ర, నేనేం చెప్పినా వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఉన్నాను. నువ్వు ఏం చెప్పినా నేను వింటాను, ఏదైనా సరే. మొలతాడుకైనా కుస్తీ పోటీ ఇప్పుడు ప్రారంభిస్తున్నాము. అందువల్ల పైల్వాన్ ఎక్కడున్నా గోదాలోకి రావాలని కోరుకుంటున్నాము. పైల్వాన్ వెంటనే గోదాకి రాపోతే మన ఊరి రాము గారు గెలిచిందిగా అనౌన్స్ మోసపోయే నెలకట్టం. ఆ పైల్వాన్ ఎక్కడా కనబడలేదు. మరి సావిత్రి బంగారు మొలతాడు ఇప్పుడు నేనేం చేయాలి? నుంచి పోటీ చేయడానికి ఎవరు లేనందువల్ల మన రాము గారే గెలిచారని నిర్ణయిస్తున్నాము. అయ్యగారు షర్టు అది ఇప్పి చాలా భయంకరంగా చేతిలోనే రా నీ సావు. సుమిత్ర,
నిన్ను ఎవరాది? వీడితో కాదురా, నాతోటి నువ్వు పోటీ చేయాలి. అయ్యో వీడెక్కడి నుంచి వచ్చాడు? ఆపండి ఆపండి. ఇప్పుడు నీ ఇంటి పరిస్థితి ఏంటో తెలుసా? నీ కూతురు ఏ పరిస్థితిలో ఉందో తెలుసా? నీ కూతురు అక్కడ ప్రాణాలతో పోరాడుతుందిరా. దేవుని దయ వల్ల ప్రాణాలు దక్కాయి. నీ చేతి నీళ్లు తాగటానికి ఎదురు చూస్తూ ఉందిరా. నువ్వు దాని తండ్రివైతే నీ గుండెల్లో ధైర్యం ఉంటే పోరా ఇక్కడి నుంచి, త్వరగా వెళ్ళరా. చచ్చిందా బతికిందా అని చూడటానికి వచ్చావా? ఇంకా అది చావలేదు, ఇంకా కొంచెం ప్రాణంతోనే ఉంది. తన ప్రాణాలు విడిచి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ ముఖం కూడా చూడకూడదు. సరోజిని, ఎందుకు మమ్మల్ని ఇద్దరిని విడిగా వదిలేశారు? తను మీకు కావాలనే కదా. అలాంటి తను కూడా వెళ్ళిపోండి. నా కూతురు బతుకొస్తే దాన్ని తీసుకుని వెళ్ళిపోతాను. దానికంటే ముందు వెళ్ళండి. మిమ్మల్ని చూడటానికి కూడా నాకు ఇష్టం లేదు. నా కూతుర్ని మీరు చూడక్కర్లేదు. పంతులు, నేను నా కూతుర్ని చూడాలి. చూద్దాం. ఆ అమ్మాయి కళ్ళు తెరిచాక నేను మాట్లాడి నేను పిలుస్తాను. నాన్న, సుభద్ర, నాన్న, నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమిస్తావా? రే రాము, రారా బయటికి, త్వరగా రారా. నీ ముఖం ఊరు వాళ్ళు చూడాలి. ఆయన బయటికి రాడు, ఇంకెవరు మొలతాడు పట్టుకుని ఊగులాడుతున్నాడో ఏంటో. అవునవును, నిజమే చెప్పారు. వాడు ఎలాంటి వాడే. పొంతులు గారు, మీరెక్కడి నుంచి వస్తారని అనుకోలేదు. రామయ్య గారు, మాకు కోపం వచ్చేలో మీరు బయట రావాలి. అవును, తప్పు చేసేది సహజమే. ఇక్కడ తప్పు చేయలేనంటూ ఎవరున్నారు? మీ సమాధానం మాకు అవసరం లేదు. మాకిప్పుడే ఒక నిర్ణయం తెలిసిపోవాలి. అన్నిటికీ తీర్మానం తీసుకుని నేను ఇక్కడికి వచ్చాను. నీలకండ, నువ్వు తాకట్టు పెట్టిన నగే కదా నీకు కావాలి. అది నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను. వీడు ఇవ్వాల్సిన అందరి అప్పులు నేనే మీకు తీరుస్తాను.